ఏపీ సాక్షి ఆడియో న్యూస్ జూన్ 9, 2021 బుధవారం. ఈరోజు వార్తలు. న్యూస్ రీల్ సాక్షి హైదరాబాద్. వైరస్ రూపాంతరాలపైన టూడీజీ ప్రభావం. ఔషధాన్ని అభివృద్ధిపరిచిన శాస్త్రవేత్త అనంత్ నారాయణ్ స్పష్టీకరణ. టూడీజీ పనితీరు వినూత్నమని డీఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి కితాబు. కరోనా వైరస్ రూపాంతరాలపై కూడా తాము అభివృద్ధి చేసిన టూడీజీ సమర్థంగా పనిచేస్తుందని డీఆర్డీఓకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ శాస్త్రవేత్త డాక్టర్ అనంత్ తెలిపారు. సాక్షి అమరావతి. చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగు. నాడు పాదయాత్రలో వారి కష్టాలు చూశాను. నేడు తోడుగా నిలుస్తున్న రెండో విడత జగనన్న తోడు కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్లో బటన్ నొక్కి 3.70 లక్షల మందికి 370 కోట్లు జమ. గతంలో 5.35 లక్షల మందికి 535 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు. మొత్తంగా 9.05 లక్షల మందికి 905 కోట్ల వడ్డీ లేని రుణాలు. సకాలంలో రుణం వడ్డీతో చెల్లిస్తే లబ్ధిదారుల ఖాతాల్లో వడ్డీ జమ చేస్తున్న సర్కారు. ఇది నిరంతర ప్రక్రియ. ఎవరికైనా రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. రుణాలు చెల్లించిన వారికి బ్యాంకులు తిరిగి రుణాలు ఇస్తాయి. 10,000 రూపాయల రివాల్వింగ్ పద్ధతిలో అందుబాటులో ఉంటుంది. మాకు సాయం చేస్తున్న మొదటి వ్యక్తి మీరే అని కొనియాడిన వ్యాపారి సరళాదేవి. తాడికొండ, గుంటూరు జిల్లా. చిరు వ్యాపారులైన పేద అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు ఏ విధంగా కష్టాలు పడుతున్నారో నా పాదయాత్రలో స్వయంగా చూశాను. చిన్న చిన్న మొత్తాలు అధిక వడ్డీతో అప్పుగా పొంది ఆ మొత్తంలో పండ్లు, కూరగాయలు కొనుక్కొని తలపై పెట్టుకొని వీధి వీధి తిరుగుతూ ఎందరో తారసపడి వారి బాధలు చెప్పుకున్నారు. 5,000 నుంచి 10,000 తక్కువ వడ్డీకి లభిస్తే మా జీవితాలు సాఫీగా సాగుతాయని ఆశపడ్డారు. వారి కష్టం చూసి ఆనాడు మాటిచ్చాను. ఆ మాట మేరకు ఇవాళ మొత్తంగా 9.05 లక్షల మందికి 10,000 రూపాయల చొప్పున వడ్డీ లేని రుణాలు అందించామని సగర్వంగా చెబుతున్నాను. బ్యాంకులు ఇచ్చే రుణాలకు ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది. మీరు రుణాలు ఇస్తే వారు ఆ సకాలంలో చెల్లిస్తారని చెప్పాను. అర్హత ఉంది అని తేలిన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం. చిన్న చిన్న వ్యాపారుల జీవితాలను మార్చడానికి ఈ సాయం ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. చిరు వ్యాపారులకు పెద్ద సాయం. ప్రజలకు ఇచ్చిన మాట మీద గౌరవం ఉన్న వ్యక్తి అధికారంలోకి వస్తే ఏ విధంగా మంచి పాలన సాగుతుందో అందరం చూస్తున్నాం. 2 ఏళ్ల పాలనలో సీఎం జగన్ ఏం చేసినా అది పేదల కోసమే ఆలోచించి చేస్తారనే మాట మరోసారి రుజువవుతోంది. ఇలాంటి వినూత్న కార్యక్రమాల ద్వారా దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా సీఎం జగన్ పాలన ఆదర్శంగా నిలుస్తోంది. జగనన్న తోడు ద్వారా అందే రుణం చిన్నదిగా కనిపిస్తున్న చిరు వ్యాపారులకు మాత్రం చాలా పెద్ద సహాయం అన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ మంత్రి. ఏపీలోనే అత్యధిక చిరు వ్యాపారులకు లబ్ధి. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే చిరు వ్యాపారులు అత్యధికంగా లబ్ధి కలుగుతోంది. పెద్ద పెద్ద రాష్ట్రాల్లో కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్లను ఈ స్థాయిలో ఆదుకోలేదు. వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి సీఎం ఏదైనా ప్లాన్ చేశారో వాటి అమలు తేదీలను ముందుగానే ప్రకటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. లబ్ధిదారుల స్పందన, వారు మీ పట్ల కనపరుస్తున్న అభిమానమే ఇందుకు నిదర్శనం. నా హోదా, వివరాలు తెలపకుండా నేను అనేక మందితో మాట్లాడాను. నిజంగా మీకు ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయా అని అడిగాను. లబ్ధిదారులు మీ పట్ల గొప్ప ప్రేమను కనబరుస్తున్నారు. మీ విధానాలను ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేయడం, పాటిస్తుండడం మంచి పాలనకు సాక్ష్యం అన్నారు బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్ ఎస్ఎల్బీసీ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ. మీరు వచ్చాకే కష్టాలు తీరాయి అన్న చిరు వ్యాపారి మొల్లేటి సరస్వతి, కిర్లంపూడి, తూర్పుగోదావరి జిల్లా. మీ పాలనలో తల ఎత్తుకొని తిరుగుతున్నామన్న మరో వ్యాపారి హైమావతి, కమలాపురం, వైఎస్ఆర్ జిల్లా. తండ్రిని మించిన తనయుడు అని కొనియాడిన జ్యోతి, భవానీనగర్, ఎస్కోట మండలం, విజయనగరం జిల్లా మరో వ్యాపారి. సాక్షి న్యూఢిల్లీ. జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు టీకాలు. టీకా షెడ్యూల్లో ప్రాధాన్యతల నిర్ణయం రాష్ట్రాలదే. ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల్లో ఇకపై అందరికీ ఆన్-సైట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం. పేదలు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా టీకా పొందేలా వారికి ఈ వోచర్లు. జాతీయ కోవిడ్ టీకా విధానంలో సవరించిన మార్గదర్శకాలు విడుదల. నిర్ణయం రాష్ట్రాలదే. కేంద్రం సరఫరా చేసిన టీకాలను పౌరులందరికీ ప్రాధాన్యత ప్రకారం రాష్ట్రాలు ప్రభుత్వ టీకా కేంద్రాల్లో ఇవ్వడం మాత్రం రాష్ట్రాల బాధ్యతే. పేదలకు ప్రైవేట్లోనూ ఉచితంగా. కోవిడ్ టీకా ఖర్చులు భరించలేని పేదలకు ఇంకొకరి పేరు మీదకి బదిలీ చేయడానికి వీల్లేని ఈ వోచర్లను ఇస్తారు. వీటిని ప్రైవేట్ ఆసుపత్రిలో ఇచ్చి అక్కడే టీకా వేయించుకోవచ్చు. పేదలిచ్చే ఈ వోచర్లను ప్రైవేట్ ఆసుపత్రులు ఆ తర్వాత రిడీమ్ చేసుకుంటాయి అప్పటికప్పుడే. ఇకపై అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ టీకా కేంద్రాల్లో ఆన్-సైట్ నమోదు సౌకర్యం అందుబాటులోకి ఉంటుంది. టీకా కేంద్రానికి వచ్చాక అప్పటికప్పుడే కోవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని టీకా తీసుకోవచ్చు. ప్రైవేటులో టీకా ధరలు ఖరారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్-19 వ్యాక్సిన్లకు వసూలు చేసే గరిష్ట ధరలను కేంద్రం ఖరారు చేసింది. ఉత్పత్తి సంస్థలు నిర్ణయించిన డోసు ధరపై సర్వీస్ ఛార్జ్ 150 రూపాయలు కలిసి గరిష్ట ధరలను నిర్ణయించింది.
సవరించిన మార్గదర్శకాల్లో ప్రధానమైనవి ఇవి. దేశంలో ఉత్పత్తి అవుతున్న టీకా డోసులలో 75% డోసులను కేంద్ర ప్రభుత్వమే సమీకరిస్తుంది. వీటిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేస్తుంది. రాష్ట్రాలకు కేంద్ర పంపిన టీకాలను పౌరులకు ఇచ్చే ప్రాధాన్యత క్రమం: ఫస్ట్ ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ సిబ్బంది, 45 ఏళ్లు పైబడిన వారు, రెండో డోసు తీసుకోవాల్సిన వారు, 18 ఏళ్లు పైబడిన పౌరులు. వ్యాక్సిన్ రేట్లు ఇలా: రూపాయల్లో వ్యాక్సిన్ కోవిషీల్డ్ కంపెనీ ధర 600, జీఎస్టీ 5%, ₹30, సర్వీస్ ఛార్జ్ 150, మొత్తం కలిపి 780. కోవాక్సిన్ 1200, జీఎస్టీ 60, సర్వీస్ ఛార్జ్ 150, మొత్తం కలిపి 1410. స్పుత్నిక్ వి 948, జీఎస్టీ 47, సర్వీస్ ఛార్జ్ 150, మొత్తం కలిపి 1145. సాక్షి న్యూఢిల్లీ: పిల్లల్లో కరోనా తీవ్రత లేదు. కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపిస్తుందనడానికి ఆధారాలు లేవు అన్నారు గులేరియా. ఆయన ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా. బీజింగ్, సిడ్నీ: వుహాన్ ల్యాబ్ నుంచే లీక్. కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయిందన్న వాదనను ఊతమిచ్చేలా ఆస్ట్రేలియా పత్రిక ఒక కథనం ప్రచురించింది. చాలా ముందు నుంచే చైనాకు కరోనా గురించి సంపూర్ణ అవగాహన ఉండి ఉండాలనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ల్యాబ్ థియరీలో కొత్త కోణం: ముందస్తుగానే చైనా వ్యాక్సిన్ సిద్ధం చేసిందా? ప్రపంచానికి వైరస్ గురించి చెప్పిన 5 వారాలకే పేటెంట్ కోసం చైనా శాస్త్రవేత్త దరఖాస్తు. ఆస్ట్రేలియా పత్రికా కథనం ప్రకారం చైనాలోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA లో పనిచేస్తున్న శాస్త్రవేత్త యూసెన్ జుపు 2020 ఫిబ్రవరి 24న కోవిడ్-19 వ్యాక్సిన్ పేటెంట్కు దరఖాస్తు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాని గత ఏడాది మార్చి 11న మహమ్మారిగా ప్రకటించింది. అంతకుముందే కోవిడ్-19 వ్యాక్సిన్పై పేటెంట్ కావాలంటూ యూసెన్ PLA తరపున దరఖాస్తు చేయడం గమనార్హం. 3 నెలలకి అనుమానాస్పదంగా మృతి. శాస్త్రవేత్త యూసెన్ జుపు కోవిడ్-19 వ్యాక్సిన్ పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న 3 నెలల్లోనే అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. చైనాలో ప్రఖ్యాత శాస్త్రవేత్త అయినప్పటికీ ఆయన మరణ వార్త చైనాలోని కేవలం ఒక మీడియాలో మాత్రమే వచ్చిందని అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్ పత్రిక వెల్లడించింది. వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ లీక్ కావడంతో కోవిడ్ మహమ్మారి విజృంభించి ఉంటుందని ఏడాది క్రితమే అమెరికా నేషనల్ ల్యాబొరేటరీ తన నివేదికలో పేర్కొన్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. నేషనల్ డెస్క్ సాక్షి. ముంబై: ఎంపీ నవనీత్ కౌర్ కుల ధృవీకరణ పత్రం రద్దు. ఫోర్జరీ పత్రాలతో ఎస్సీ సర్టిఫికెట్ సంపాదించారు. 6 వారాల్లోగా సరెండర్ చేయాలి. బాంబే హైకోర్టు ఆదేశం. మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ సినీ నటి నవనీత్ కౌర్ కుల ధృవీకరణ పత్రాన్ని బాంబే హైకోర్టు మంగళవారం రద్దు చేసింది. ఆమె తప్పుడు పత్రాలు సమర్పించి కుల ధృవీకరణ పత్రం పొందారని ఆక్షేపించింది. సాక్షి అమరావతి: గత సర్కారు పాపం, డిస్కంలకు శాపం. 2014-19 మధ్య PPAలన్నీ దారుణం. 2014 తర్వాత సౌర పవన శక్తిలో ఇష్టారాజ్యం. ఇతర రాష్ట్రాల కన్నా ఇక్కడే ఎక్కువ ధర. ఏటికాయేడు ధర పెంచేలా ఒప్పందాలు. సోలార్కు గరిష్టంగా ₹6.49. పవన విద్యుత్లోనూ ప్రైవేటు దోపిడీ. PPAలపై నిజాలు వెల్లడించిన నిపుణుల కమిటీ. సాక్షి అమరావతి: గ్రీన్ఫీల్డ్ కాలనీల నిర్మాణానికి సహకరించండి. ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ. స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయ్యే నాటికి అందరికీ ఇల్లు ఇవ్వాలనేది మహత్తర లక్ష్యం. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు ఇది దోహదం చేస్తుంది. రాష్ట్రంలో 30.76 లక్షల మందికి 68,381 ఎకరాల్లో ఇల్లు స్థలాలిచ్చాం. 50,944 కోట్ల రూపాయలతో పక్కా ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభించాం. ఇళ్ల స్థలాల పంపిణీకే 23,535 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. సకాలంలో నిర్మించి ఇచ్చేందుకు యువ IASలను జేసీలుగా నియమించాం. కాలనీల్లో సదుపాయాలు కల్పించలేకపోతే చేసిన వ్యయమంతా నిరర్ధకమే. మౌలిక సదుపాయాలకు నిధులిచ్చేలా గృహ నిర్మాణ, గ్రామీణాభివృద్ధి శాఖలను ఆదేశించండి. కనీస సదుపాయాలు కల్పిస్తేనే లక్ష్యం సాకారం. గ్రీన్ఫీల్డ్ కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోతే PMAY పథకం లక్ష్యం సాకారం కాదు. రాష్ట్రంలో 17,005 గ్రీన్ఫీల్డ్ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి 34,109 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా. PMAY పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడానికే 23,535 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ నేపథ్యంలో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి అయ్యే భారీ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడం సాధ్యం కాదు. PMAY పథకం సాకారం కావాలంటే గ్రీన్ఫీల్డ్ కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఈ అంశంలో మీరు తక్షణమే జోక్యం చేసుకొని కనీస మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టడానికి నిధులు ఇచ్చేలా కేంద్ర పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖలను ఆదేశించాలని కోరుతున్నా. ఆగ్రా: 5 నిమిషాలు ఆక్సిజన్ ఆపేశారు. 22 మంది కోవిడ్ రోగుల మృతి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి యజమాని మాక్ డ్రిల్ పేరుతో చేసిన నిర్వాకం 22 మంది కోవిడ్ రోగుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది.
ఆక్సిజన్ లేకపోతే రోగులకు ఏమవుతుందో చూద్దామన్న భయంకరమైన ఆలోచన పరార్ ఆసుపత్రి యజమాని అరింజన్ జైన్కి వచ్చింది. దీంతో వెంటనే అతను ఆక్సిజన్ 5 నిమిషాల సేపు ఆపివేయడంతో 22 మంది వరకు కోవిడ్ రోగులు నీలం రంగులోకి మారిపోయి చనిపోయారు. సాక్షి హైదరాబాద్ తెలంగాణలో మరో 10 రోజులు లాక్డౌన్. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 వరకు సడలింపు. కోవిడ్ ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడున్న వేళల్లో కొనసాగింపు. సాక్షి అమరావతి బ్యూరో పల్లె పాలనకు పవర్, సర్పంచుల చేతికి చెక్ పవర్. 2.5 ఏళ్ల తర్వాత నిధులు డ్రా చేసే ఛాన్స్. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల. జిల్లాకు 2020-21కి గాను 142.94 కోట్ల రూపాయలు, 2021-22కి మరో 21.19 కోట్ల రూపాయలు జమ. పల్లెల్లో పరుగు పెట్టనున్న అభివృద్ధి పనులు. సిఎఫ్ఎంఎస్ ఐడీల రూపకల్పనలో అధికారులు. చెక్ పవర్ రావడం హర్షణీయం. సర్పంచులకు చెక్ పవర్ రావడం హర్షణీయం. ఇకపై గ్రామాల్లో అభివృద్ధి పనులు ఊపందుకుంటాయి. రోడ్లు, డ్రైన్లు, మంచినీటి పనులు మెరుగుపడతాయి. గ్రామస్తులతో కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకొని అవసరమైన పనులు చేపడతాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు పాటుపడతామంటున్నారు జీవి రామానాయుడు, సర్పంచి, పెనుమల్లి, పెడన మండలం. నిధులు సద్వినియోగం చేసుకోవాలి. సర్పంచులకు చెక్ పవర్. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలలో గ్రామాల అభివృద్ధి బాట పట్టనున్నాయి. పల్లెల్లో పారిశుద్ధ్య పనులు, మంచినీటి అవసరాలతో పాటు రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలుంటుంది. గ్రామాల్లో కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా సర్పంచులు కృషి చేయాలి. క్షేత్రస్థాయిలో భాగస్వాములు కావాలి అన్నారు పెనుముడి సాయిబాబా, డిపిఓ కృష్ణా జిల్లా. గాంధీనగర్, విజయవాడ సెంట్రల్ ఇంతియాజ్ సేవలు నిర్పమానం. బదిలీపై వెళ్తున్న కలెక్టర్కు మంత్రి పేర్ని నానితో పాటు పలువురి సత్కారం. ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ ఆధ్వర్యంలో కార్యదర్శి ఎండి ఇక్బాల్, కోశాధికారి రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎం రాజబాబు, సిహెచ్ అప్పారావు స్వామి, సంపత్, వివి ప్రసాద్ కలెక్టర్ను సత్కరించారు. అనంతరం కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అందరి ప్రేమ ఆప్యాయతలను పొందగలిగానన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు, ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలెక్టర్ను కలిసి సత్కరించారు. సాక్షి అమరావతి. రాష్ట్రంలో కొత్తగా 7,796 పాజిటివ్ కేసులు. సాక్షి హైదరాబాద్. తెలంగాణలో 1,897 మందికి కరోనా. సాక్షి అమరావతి. నేడు కూడా వాహన మిత్ర దరఖాస్తులు స్వీకరణ. ఈ పథకం కోసం కొత్త దరఖాస్తులు మొదట ఈ నెల 8లోగా సమర్పించాలని నిర్ణయించగా దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 9 వరకు గడువు పొడిగించినట్లు రవాణా శాఖ మంగళవారం తెలిపింది. సాక్షి ప్రతినిధి చెన్నై. రుణాల చెల్లింపునకు గడువు కోరదాం. ఏపీ, తెలంగాణ సహా 12 మంది సీఎంలకు తమిళ సీఎం లేఖ. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల పొందిన రుణాలు చెల్లింపునకు కరోనా వైరస్ లాక్డౌన్ను దృష్టిలో ఉంచుకొని మరో 2 ఏళ్ల గడువు ఇవ్వాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లపై ఒత్తిడి తీసుకురావాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మంగళవారం ఆయన లేఖ రాశారు. సాక్షి హైదరాబాద్. వ్యాక్సిన్ నో టెన్షన్. టీకాలపై ఇప్పటికీ ఎన్నో సందేహాలు, మరెన్నో ప్రశ్నలు. ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో కేంద్రం వద్దకు. పలు ప్రశ్నలకు జవాబిచ్చిన ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా, నీతి ఆయోగ్ సభ్యుడు పాల్. గర్భిణుల విషయంలో త్వరలోనే కేంద్రం స్పష్టత. మిగతా వారు నిరభ్యంతరంగా టీకా తీసుకోవచ్చని వెల్లడి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెబ్సైట్ ద్వారా కూడా అనుమానాల నివృత్తి. ముఖ్యాంశాలు. టీకాలు తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడం వంటి సమస్య మన దేశంలో దాదాపు శూన్యమని చెప్పొచ్చు. దీనిపై ఎంతమాత్రం ఆందోళన అవసరం లేదు. ఇప్పటి వరకు వచ్చిన కోవిడ్-19 టీకాలన్నీ గర్భిణులకు సురక్షితమేనని తేలింది. అయితే ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల ప్రకారం వీరికి టీకా ఇవ్వకూడదు. దీనిపై త్వరలోనే కేంద్రం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. టీకా తీసుకునే ముందైనా ఆ తర్వాతైనా ప్రతిరోధకాలు, యాంటీబాడీస్ పరిమాణ పరీక్షలనేవి పూర్తిగా నిరర్ధకం. గర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? డాక్టర్ పాల్. ఇప్పటి వరకు వచ్చిన పలు కోవిడ్-19 టీకాలు గర్భిణులకు సురక్షితమేనని తేలింది. ఈ మేరకు అమెరికాలో ఫైజర్, మోడర్నా కంపెనీల టీకాలకు యుఎస్ఎఫ్డిఏ ఆమోదం తెలిపింది. మన విషయానికి వస్తే తాజా శాస్త్రీయ అధ్యయనాల సమాచారం ప్రకారం దీనిపై కేంద్ర ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇవ్వనుంది. మన 2 దేశీయ టీకాలకు మార్గం సుగమం కావాలని ఆశిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల ప్రకారం మాత్రం గర్భిణులకు టీకా ఇవ్వకూడదు. ప్రయోగ పరీక్షల ఫలితాల మేరకు గర్భిణీలు టీకాలు వేయడంపై వైద్యులు కానీ, శాస్త్రవేత్త బృందాలు కానీ నిర్ణయం తీసుకోరాదని సిఫారసు చేయబడింది. చాలా స్వల్ప వ్యవధిలోనే టీకాలకు రూపకల్పన జరగడం, ప్రయోగ పరీక్షల సందర్భంగా ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇచ్చిన కారణంగా గర్భిణులకు టీకాలు ఇచ్చే వారి జాబితాలో చేర్చలేదు. అందువల్ల గర్భిణులు టీకా తీసుకునే విషయంలో కొంత సహనం పాటించండి.
బిడ్డకు పాలిచ్చే తల్లుల మాటేమిటి? బిడ్డకు పాలిచ్చే తల్లులు టీకా తీసుకోవడం పూర్తిగా సురక్షితమేనని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయంలో ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదు. టీకాకు ముందు, తర్వాత కూడా నిస్సందేహంగా బిడ్డకు పాలివ్వడం కొనసాగించవచ్చు. రాష్ట్రంలో బెడ్ల పరిస్థితి ఇది. ఏపీలో 499 ఆసుపత్రుల్లో పడకల వివరాలు. కేటగిరీ ఐసీయూలో మొత్తం 5,521 పడకలు కాగా అందులో అందుబాటులో ఉన్నవి 1,911. ఆక్సిజన్ 22,482 పడకలు కాగా అందులో అందుబాటులో ఉన్నవి 10,049. జనరల్ 15,340 పడకలు కాగా అందులో అందుబాటులో ఉన్నవి 11,898. సాక్షి అమరావతి గ్రూప్ 1 అభ్యర్థుల వైద్య పరీక్షలకు మెడికల్ బోర్డు. గ్రూప్ 1తో సహా వివిధ పోస్టులకు అర్హత సాధించి ఎంపికయ్యే అభ్యర్థులకు వైద్య పరీక్షల కోసం మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. గ్రూప్ 1 మెయిన్స్లో విజయం సాధించిన ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 17 నుంచి జూలై 9 వరకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. అనంతరం అభ్యర్థులకు గుంటూరులో మెడికల్ బోర్డు ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. సాక్షి అమరావతి జాతీయ విద్యా విధానంపై అపోహలొద్దు. మంత్రి ఆదిమూలపు సురేష్ జాతీయ నూతన విద్యా విధానం అమలుపై సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని, ఉపాధ్యాయులు దీనిపై ఎటువంటి అపోహలు చెందొద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. సాక్షి అమరావతి 5 ఏళ్లలోపు చిన్నారుల తల్లులను గుర్తించండి. వ్యాక్సిన్ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం. 5 ఏళ్లలోపు చిన్నారుల తల్లులను వ్యాక్సిన్ వేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వీరు ఎంతమంది ఉన్నారో గుర్తించాలని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులకు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ గీతా ప్రసాద్ని ఆదేశించారు. సాక్షి అమరావతి ఉపాధి కూలీల వేతన కోసం 1,255 కోట్ల రూపాయలు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు వేతనాల రూపంలో చెల్లించేందుకు మంగళవారం 1,255.04 కోట్ల రూపాయల నిధులను కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సాక్షి అమరావతి అక్రమ లేఅవుట్లపై విజిలెన్స్. గ్రామీణ ప్రాంతాల్లో అనుమతి లేని లేఅవుట్లపై కొరడా. విజిలెన్స్ బృందాలు ఏర్పాటు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశం. గ్రామాల్లో ఎల్ఆర్ఎస్ తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం. విజిలెన్స్ బృందాలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు. సమీక్ష సమావేశం ముగిసిన వెంటనే లేఅవుట్లపై విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ జిల్లా అధికారులకు మెమో ఉత్తర్వులు జారీ చేశారు. డివిజన్, జిల్లా స్థాయి బృందాలు ఇప్పటికే ఉన్న లేఅవుట్లపై చర్యలు తీసుకోవడంతో పాటు ఇక మీదట పంచాయతీల్లో అక్రమ లేఅవుట్లు ఏర్పాటు కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమ లేఅవుట్లు గుర్తించిన చోట ఆ విషయాన్ని స్థానిక ప్రజలందరికీ తెలియజేసేలా గ్రామంలో దండోరా వేయించాలని సూచించారు. ప్రతి నెల విజిలెన్స్ బృందాల సమావేశం కావాలని నిర్దేశించారు. 2015 నాటికి 6,098 అక్రమ లేఅవుట్లు ఉన్నాయని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. సాక్షి అమరావతి సంక్షేమానికి దీటుగా అభివృద్ధి. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దేశవ్యాప్తంగా జీడీపీ తగ్గితే రాష్ట్రంలో 1.58% పెరిగింది. జీడీపీ వృద్ధి రేటులో నవరత్నాల కీలక పాత్ర. చేతల ప్రభుత్వం. గత సర్కారు మాదిరిగా ఒప్పందాలు అంటూ హడావుడి ప్రచారాలు లేకుండా నేరుగా పనులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి మేకపాటి తెలిపారు. గోల్డ్ ప్లస్, గ్లాస్ సెంచరీ, ఫ్రై, నీల్కమల్ లాంటి ఫర్నిచర్ కంపెనీలు, జపాన్కు చెందిన భారీ టైర్ల తయారీ సంస్థ ఏటీజీ ఇలా పలు కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు. గత 2 ఏళ్లలో 34,002 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాయని, వీటి ద్వారా 1,30,565 మందికి ఉపాధి లభించిందన్నారు. సానుకూల వాతావరణం. సులభతర వాణిజ్యంలో మొదటి ర్యాంకులో ఉన్న ఆంధ్రప్రదేశ్లో తక్కువ పెట్టుబడితో నష్టభయం లేని వ్యాపార వాతావరణాన్ని కల్పిస్తున్నట్టు మేకపాటి తెలిపారు. 3 పారిశ్రామిక కారిడార్లలో పారిశ్రామిక పార్కులు, పోర్టులు, షిప్పింగ్ హార్బర్లు, ఎయిర్పోర్టులు, ఐటీ కాన్సెప్ట్ సిటీలు అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. నిగ్డిక్ నిధులతో కృష్ణపట్నం వద్ద క్రిస్ సిటీ, వైఎస్ఆర్ కడప జిల్లాలో కొప్పర్తిలో మెగా పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. వైఎస్ఆర్ ఈఎంసీ పనులు వేగంగా జరుగుతున్నాయని, 7,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకొస్తున్నాయన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2023 డిసెంబర్ నాటికి అందుబాటులో తెస్తామన్నారు. రీస్టార్ ప్యాకేజీ కింద 1,110 కోట్ల రూపాయలు ఇచ్చే ఈ ఏడాది టెక్స్టైల్ రంగానికి చెందిన కంపెనీలకు రాయితీలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి పేరుతో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తూ సిడ్బీలో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. సమావేశంలో ఐపీఐఐసి చైర్పర్సన్ రోజా, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జవ్వాది సుబ్రహ్మణ్యం, ఐటీ శాఖ కార్యదర్శి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సాక్షి అమరావతి పశుసంవర్ధక శాఖలో పదోన్నతులు. పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 48 మందికి డిప్యూటీ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. సాక్షి అమరావతి పసుపు అమ్మకాలకు తొందరపడకండి. కొద్ది రోజుల్లోనే పసుపు ధర పెరుగుతుందంటున్న అధికారులు.
కరోనా పరిస్థితుల్లో కారణంగా దేశంలోని ప్రధాన మార్కెట్లు మూతపడ్డాయి. ఇదే అదునుగా కొందరు దళారులు పసుపు కొమ్ముల ధరల్ని తగ్గించి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. క్వింటాల్ 7,900 రూపాయల నుంచి 8,000కు పలికే పసుపు కొమ్ముల ధర వారం 10 రోజులుగా తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం 6,200 నుంచి 6,400 మధ్యకు దిగజారింది. పసుపు పంట నిల్వ ఉండే కొద్దీ మంచి ధర వస్తుందని కంగారు పడవద్దని, రైతులెవరూ తక్కువ ధరకు అమ్ముకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. రైతు వద్ద 40% పసుపు. ఈ ఏడాది 3.66 లక్షల మెట్రిక్ టన్నుల పసుపు దిగుబడి రాగా మార్చి 4వ వారం నుంచి పంట మార్కెట్కు వస్తోంది. ఇప్పటికే 60 నుంచి 65% పసుపు వరకు మార్కెట్కు రాగా రైతుల వద్ద 35 నుంచి 40% వరకు పంట ఉంది. డిమాండ్ పెరిగింది. 2019-20తో పోలిస్తే 2020-21 సీజన్లో వివిధ కారణాల వల్ల పసుపు ఉత్పత్తి తగ్గింది. కోవిడ్ నేపథ్యంలో దేశీయంగా పసుపు వినియోగం గణనీయంగా పెరగడం వల్ల దీనికి డిమాండ్ ఏర్పడింది. ముందస్తు మార్కెట్ ధరలను అంచనా వేసే NCDEX సూచీ ప్రకారం జూలైలో పసుపు ధర క్వింటాల్ 7,686 రూపాయల నుంచి 7,964 మధ్య చేరుకుంటుందని చెబుతున్నారు. మార్కెట్లు పూర్తి స్థాయిలో తెరుచుకుంటే డిమాండ్ రీత్యా ఈ ఏడాది ఖచ్చితంగా 10,000 మార్కును అందుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదని అధికారులు చెబుతున్నారు. సాక్షి అమరావతి సీనియర్ రెసిడెంట్లకు స్టైఫెండ్ పెంపు 70,000 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు. పీజీ వైద్య విద్య పూర్తయి సీనియర్ రెసిడెంట్లుగా పనిచేస్తున్న వైద్యులకు స్టైఫెండ్ పెంచారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పీజీ స్పెషలిస్టుకు 70,000, రెసిడెంట్ డెంటిస్ట్ పీజీకి 65,000, రెసిడెంట్ సూపర్ స్పెషలిస్టుకు 85,000 చేశారు. పోలవరం మాజీ ఎమ్మెల్యే పండు కృష్ణమూర్తి మృతి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యుడు పండు కృష్ణమూర్తి 94 సంవత్సరాలు మంగళవారం యానాంలో వృద్ధాప్యంతో మృతి చెందారు. సాక్షి అమరావతి వెలిగొండ పునరావాసానికి 1,365.39 కోట్ల రూపాయలు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి 1,365.39 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ముంపు గ్రామాల్లోని 4,617 కుటుంబాలకు పరిహారంతో పాటు పునరావాసం కల్పించనుంది. ఈ మేరకు జలవనరుల శాఖ కార్యదర్శి జె శ్యామలారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాక్షి అమరావతి స్నేహపూర్వక పోలీసింగ్ అవసరం. చంద్రబాబు ఫ్రంట్లైన్ వర్కర్లను పోలీసులు వేధిస్తున్నారని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసింగ్ అవసరమని, తప్పు చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు గవర్నర్కు చంద్రబాబు లేఖ రాశారు. సాక్షి ఫోకస్ శరీర నిగ్రహం పాటిస్తాను. మాట్లాడటంలో సంయమనాన్ని, ఆహారంలో మితాన్ని పాటిస్తాను. సత్యంతో కలుపు తీస్తాను. నిగ్రహం నా స్వేచ్ఛ. బౌద్ధ ధర్మం తోవ చూపేది జీవ వైవిధ్యం. మనిషి ప్రకృతి మధ్య సంబంధాలను పునరుద్ధరించే కీలకమైన ప్రక్రియ జీవ వైవిధ్య పరిరక్షణ. ఈ విషయంలో మనం వెనకబడుతున్నాం. యుగాల తరబడి మనిషి ప్రకృతిలో మమేకమైన సహజీవన సౌందర్యానికి మన పౌరాణిక చారిత్రక నేపథ్యం సాక్ష్యంగా నిలిస్తే ఇప్పుడు మనం వెనకంజలో ఉన్నాం. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో జీవ వైవిధ్య రక్షణ ఉంది. నీటి లోపల, నేల మీద జీవరాశులుగా ప్రాధాన్యతనిచ్చింది. ఎస్టీజీల సాధన దిశలో భారత్ స్థానానికి ఇటీవల వెల్లడించిన UN తాజా నివేదిక అద్దం పట్టింది. పలు అంశాల్లో వెంటనే అప్రమత్తం కావాలి. జీవ వైవిధ్య రక్షణలో శీఘ్ర ప్రగతికి 2018లో దేశం ఒక మిషన్ ఏర్పడింది. జీవ వైవిధ్యం మానవ సుభిక్ష జాతీయ మిషన్ NMBHWBని ప్రత్యేక లక్ష్యంతో ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి వల్ల ముంచుకు వస్తున్న కోవిడ్-19 1-2 అలల తిరుగులేని ప్రకృతి ఆధిపత్యాన్ని చెప్పకనే చెప్పాయి. పర్యావరణ ప్రగతి సూచి EPIలో మనం మరింత వెనుకబడి 180 దేశాలకు గాను 168వ స్థానంలో ఉన్నాం. యాలే విశ్వవిద్యాలయం ఇచ్చిన 2020 EPI నివేదిక ప్రకారం జీవ వైవిధ్యాంశంలో మన స్థానం 148. పొరుగు దేశమైన పాకిస్తాన్ 127 కంటే 21 స్థానాలు అడుగునుంది. పరిస్థితి మెరుగుపరిచి చరిత్రను తిరగరాయాలి. గోడ మీది పిల్లులు, లెక్కల్లో కాకులు. చంద్రబాబు నాయుడును చూస్తే అన్ని జంతువులు ఈర్ష్యపడేటట్లున్నాయి. ఈయనే కాకి లెక్కలు వేస్తాడు. ఈయనే నక్కజిత్తులు ప్రదర్శిస్తాడు. ఈయనే గోడ మీది పిల్లి అవుతాడు. ఆయనకు, ఆయన నడుపుతున్న టీడీపీకి ఒక విధానం అంటూ ఉన్నట్టు లేదు. తమకి ఏది అవసరమో అక్కడ ఆ వాదనను తెరపైకి తెస్తారు. అనుకూలం కాకపోతే దానికి పూర్తి విరుద్ధమైనది మాట్లాడతారు. దాన్ని సమర్థించుకోవడానికి అడ్డగోలు లెక్కలు వేయడానికి కూడా వెనకాడరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ప్రయోజనార్థం అమూల్తో ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల వారి వ్యవహారంలో ఎంత మాత్రం హేతుబద్ధత కనిపించదు. ఇదంతా చూస్తుంటే ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. వీళ్లకు నిర్మాణం ఇష్టం లేదు. వీరు విధ్వంస ప్రేమికులు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డుపడుతున్న సైంధవులు. విశ్లేషణ కొమ్మినేని శ్రీనివాసరావు, వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్ట్. సోషల్ మీడియా ఆ పేటెంట్ నీదే. ఉచితంగా కరోనా ఔషధాలిచ్చే ఆనందయ్య మీద కూడా చంద్రబాబు పగబట్టాడు. తన బుట్టలో పడలేదని స్వతంత్రంగా మందు పంపిణీ ఏర్పాట్లు చేసుకుంటున్నాడన్న అక్కసుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలను దూషిస్తున్నాడు. శవాలపై పేలాలు ఏరుకునే పేటెంట్ నీదే బాబు. ఇంత నీచానికి ఇంకెవరూ దిగరు.
విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీ వాడటం లేదు. భూటాన్ తర్వాత కొరోనిల్ను నిషేధించిన దేశాల్లో ఇప్పుడు నేపాల్ చేరింది. నేపాల్ ఆయుర్వేద ప్రత్యామ్నాయ వైద్య సంస్థ రామ్దేవ్ బాబా కొరోలిన్ కిట్ వాడకాన్ని ఆపేసింది. పతంజలి యోగా పీఠ్ తమ కొరోలిన్ కిట్లను నేపాల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సరఫరా చేసింది. అయితే వాటి వాడకం వివాదాస్పదమైంది. జేపీ గుప్తా మాదేశీ హక్కుల కార్యకర్త. అలా చేసి ఉంటే ఎమ్మెల్యేల ప్రధాని గనుక ఇలా చేసి ఉంటే ఎందరు భారతీయుల ప్రాణాలు కాపాడేవారో ఊహించండి. 1. మొదటి వేవ్ సమయంలోనే దేశంలోనూ విదేశాల్లోనూ తగినన్ని టీకాలను ఆర్డర్ చేసి ఉంటే. 2. మే 1 నాడు టీకా విధాన ప్రక్రియ మార్చకుండా టీకాల కొనుగోలు ఆర్థిక బరువును రాష్ట్రాల మీద మోపి గందరగోళానికి కారణం కాకుండా ఉండి ఉంటే ఇప్పటికైనా వివేకం మేల్కొంది. రాజీవ్ గౌడ కాంగ్రెస్ మాజీ ఎంపీ. ఒక్కటే మనది. నిజంగా మన దేశం 2 మేడ్ ఇన్ ఇండియా కోవిడ్-19 టీకాలను రూపొందించిందా? సంప్రదాయ అర్థంలో కోవిషీల్డ్ను ఇండియాదని చెప్పలేము. ఇది ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా పరిశోధన ఫలితం. మళ్ళీ అది మనదేనని తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన అది మనదైపోదు. అయితే ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే ఒప్పందం కుదుర్చుకోవడంలో చొరవ చూపిన పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్కు మాత్రం పేరు దక్కాలి. జెన్సీ జాకబ్ ఫ్యాక్ట్ చెకర్. ఇదే నా విజయం. కరోనా వల్ల 3,621 మంది పిల్లలు అనాథలయ్యారు. సుమారు 26,000 మంది పిల్లలు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయారు. మహమ్మారిపై గెలిచామనేవారు ఈ గణాంకాలను గమనించాలి. అనురాధ భాసిన్ జర్నలిస్ట్. ఏం పాలన! శవాలు నదుల్లో తేలుతాయి. ఆక్సిజన్ కోసం ఆశిస్తూ ఆసుపత్రి గేటుల వద్ద ప్రజలు చనిపోతారు. తమ అమ్మానాన్నల్ని కాపాడాలని పిల్లలు అధికారుల కాళ్ళ మీద పడతారు. వీటిలో ఏ ఇబ్బంది ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యానంద ప్రభుత్వానికి లేదు. కానీ వీటన్నింటి కోసం నిలబడేవారి ట్వీట్ మాత్రం అక్కడి పోలీసుల ఉద్దేశంలో సమాజంలో భయాందోళనకు కారణమవుతుంది. రోహిణి సింగ్ జర్నలిస్ట్. ఖరీదైన వైద్యం. ఒక పేషెంట్ బ్లాక్ ఫంగస్ను డాక్టర్లు అదుపులోకి తేవడానికి ప్రయత్నించారు. ఈలోగా ఖర్చు ₹1,50,00,000 దాటింది. ఈ సంఖ్య వింటే ఆరోగ్య ఆర్థికవేత్తలు దాదాపు కుర్చీల్లోంచి ఎగిరిపడతారు. బహుశా ఏ చికిత్స అయినా, అది కీమోథెరపీ, బైపాస్ సర్జరీ, కిడ్నీ లేదా లివర్ మార్పిడి ఇంత ఖర్చు కాదు. ఎస్పీ కాలాంత్రి ఫిజిషియన్. సిసలైన భీకరోనా. ఎవరో వారి లాభాల గ్రాఫ్ దౌడు తీయడానికి ప్రపంచాన్ని ఆబల ఊబిలోకి నెట్టారు. జీవికి ఆక్సిజన్ లాగే ఇప్పుడు జీవితానికి సరుకు, సౌఖ్యం, స్వార్థం, లాభం నిలువుటద్దంలో మాత్రమే మానవాళి ఘనత ప్రతిఫలనం. వీళ్ళ వారసత్వమే కరోనాది. ఇప్పుడు నేను చివరి శ్వాస విడిస్తే తుది వీడుకోళ్లకు నాకు అంతకు మించిన దూరం. వీరాగి. వ్యాక్సినేషన్లో ఏపీ ప్రభుత్వం దిశానిర్దేశం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజారోగ్యాన్ని వదిలేసింది. కరోనా వచ్చి సంవత్సరం దాటినా దిల్లీ పెద్దల దగ్గర ఓ ప్రణాళిక లేదు. 2 కంపెనీలు 130 కోట్ల మందికి వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగలవా? మార్కెట్లో ప్రజల ప్రాణాలు పెట్టారు. ప్రపంచంలోనే ఎక్కువైన ప్రైవేటు రంగంలో వైద్య సదుపాయాలు మన దేశంలో ఉన్నవి. డబ్బుంటేనే వైద్యం. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుల్లో ఆశాజనకంగా లేవు. మహమ్మారుల బారి నుంచి ప్రజలను రక్షించుకునే బాధ్యత ప్రభుత్వానిదే. మహాభారత యుద్ధంలో పాండవులు గెలిచారో ఓడిపోయారో చెప్పొచ్చు కానీ కరోనాతో మనం గెలుస్తామో ఓడిపోయామో చెప్పలేము. ఓర్పుగా ఉండే మనిషి ఆగ్రహించవచ్చు. జాగ్రత్త అని 300 ఏళ్ల క్రితం ప్రముఖ ఆంగ్ల కవి జాన్ డ్రైడన్ హెచ్చరించాడు. విశ్లేషణ డాక్టర్ ఎనుగొండ నాగరాజునాయుడు. వ్యాసకర్త విశ్రాంత ప్రధానాచార్యులు శాంతినగర్, ఎంఆర్పల్లి, తిరుపతి. సాక్షి అమరావతి. ఇది చీనీ నిమ్మ సంవత్సరం. సాగు విస్తీర్ణం, దిగుబడి, ఎగుమతుల పెంపు లక్ష్యం. జూమ్ కాన్ఫరెన్స్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల. రాష్ట్రంలో నిమ్మ, బత్తాయి సాగు, ఎగుమతులను ప్రోత్సహించే సంకల్పంతో 2021-22 సంవత్సరాన్ని చీనీ నిమ్మ సంవత్సరంగా ప్రకటిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. దేశంలో చీనీ దిగుబడిలో 66% మన రాష్ట్రం నుంచే. దేశంలో చీనీ సాగులో సగం విస్తీర్ణం, దిగుబడిలో 66% వాటా మన రాష్ట్రానిదేనని చెప్పారు. మన రాష్ట్రంలో 95,982 హెక్టార్లలో సాగవుతోందని, ఏటా 22.03 టన్నుల దిగుబడి వస్తుందని తెలిపారు. మహారాణిపేట, విశాఖ, దక్షిణ 48 గంటల్లో ఏపీలో వర్షాలకు అవకాశం. నైరుతి రుతుపవనాలు కర్ణాటక, గోవా తీర ప్రాంతాలు, తెలుగు రాష్ట్రాలు అంతటా ప్రవేశించిన నేపథ్యంలో రానున్న 48 గంటల్లో ఏపీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అజిత్ సింగ్ నగర్, విజయవాడ సెంట్రల్. శారదా పీఠంపై మాట్లాడే నైతికత గోవిందాచార్యులకు లేదు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు. విశాఖ శారదా పీఠంపై వ్యాఖ్యలు చేసిన నైతికత టీడీపీ నాయకులు ఆనంద సూర్య, గోవిందాచార్యులకు లేదని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు.
సాక్షి అమరావతి జూడాల సమ్మె నివారణకు చొరవ చూపాలి ప్రభుత్వానికి సిపిఎం విజ్ఞప్తి. రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు బుధవారం నుంచి తలపెట్టిన సమ్మెను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సాక్షి అమరావతి గంగవరం పోర్టును ప్రైవేటు పరం చేయొద్దు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. తూర్పు నౌకాదళానికి అత్యంత కీలకమైన విశాఖపట్నం తీరంలోని గంగవరం పోర్టు ప్రైవేటు శక్తుల చేతుల్లోకి వెళ్లడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. సాక్షి అమరావతి పరిశుభ్రత గ్రామాల కోసం జూలై 8 నుంచి జగనన్న స్వచ్ఛ సంకల్పం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం. వెల్లడించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలనే ఆదేశం. జగనన్న కాలనీలో ఉపాధి హామీ కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచన. రాష్ట్రంలోని అన్ని గ్రామాలను పూర్తి పరిశుభ్రతలో తీర్చిదిద్దేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 8వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమవుతుందని చెప్పారు. పెందుర్తి తల్లి కొడుకులపై పిడుగు. కుమారుడి మృతి, తల్లికి తీవ్ర గాయాలు. పెందుర్తిలో తీవ్ర విషాదం. విశాఖపట్నం పెందుర్తి సమీపంలోని పులగానిపాలెం నల్ల క్వారీ కాలనీలో మంగళవారం తల్లి కొడుకులపై పిడుగు పడింది. కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా తల్లి తీవ్రంగా గాయపడింది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ప్రవీణ్ కొట్టే పావని దంపతులకు గాజువాకలో నివాసం ఉంటున్నారు. వీరికి కొడుకు రోహిత్ 6 సంవత్సరాలు ఉన్నారు. మంగళవారం సాయంత్రం వర్షం పడుతున్న సమయంలో మేడపై ఆరబెట్టిన దుస్తులు తీసేందుకు పావని వెళ్ళింది. ఆమెతో పాటు రోహిత్ కూడా వెళ్లాడు. అదే సమయంలో వీరిపై పిడుగుపడి రోహిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సాక్షి అమరావతి ఇసుక తవ్వకాలకు ఈ పర్మిట్. రీచ్ల వారీగా జేపీ సంస్థ ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. డీఎంజీ కార్యాలయం నుంచి ఈ పర్మిట్ జారీ. భూగర్భ గనుల శాఖ డీఎంజీ విజి వెంకటరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలకు ఇకపై ఈ పర్మిట్ను తప్పనిసరి చేస్తున్నట్టు భూగర్భ గనుల శాఖ సంచాలకులు డీఎంజీ విజి వెంకటరెడ్డి తెలిపారు. తాడికొండ బహుజనులపై బాబు కక్ష సాధింపు. యానాది సమైక్య సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల ఏడుకొండలు. 253వ రోజుకు చేరిన 3 రాజధానుల మద్దతు దీక్షలు. ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదనే అక్కసుతో బహుజనులపై కక్ష సాధించేందుకే చంద్రబాబు రాజ్యాంగబద్ధంగా సంక్రమించాల్సిన హక్కులను అడ్డుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని రాష్ట్ర యానాది సంఘం ప్రధాన కార్యదర్శి మేకల ఏడుకొండలు అన్నారు. సాక్షి అమరావతి భూ సర్వేకు సర్కారు సమాయత్తం. ఈ నెల 11 నుంచి సిబ్బందికి శిక్షణ. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం అమలుకు పురపాలక శాఖ సన్నద్ధమవుతోంది. 124 పట్టణ స్థానిక సంస్థల్లో 3 దశల్లో ఈ సర్వే నిర్వహించనుంది. సాక్షి న్యూఢిల్లీ అమరావతి కేంద్ర పథకాలను అమలు చేయాలి. జీవీఎల్ కేంద్ర పథకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగించుకొని విధిగా అమలు చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. రైతులను ప్రభుత్వం మోసం చేస్తోంది. సోము. మరోవైపు రాజమండ్రిలో జరిగిన దీక్షలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసి నష్టాల పాల్చేసిందని ఆరోపించారు. రైతుల నుంచి సకాలంలో పంటలను ప్రభుత్వం సేకరించలేదని, అధికారులు, దళారులు కుమ్మక్కై పంట కొనుగోలులో రైతులను దోపిడీ చేస్తున్నారని అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మీకు తెలుసా 3 కిలోల కరోనా ముప్పేట దాడి. భూమి మీద జనాభా సంఖ్య ఎంత? ప్రస్తుతం సుమారు 785 కోట్లు. కరోనా ఇన్ఫెక్షన్ సోకితే శరీరంలో పెరిగే వైరస్ల సంఖ్య ఎంత? సుమారు 1000 కోట్ల నుంచి 10,000 కోట్లు. అత్యంత సూక్ష్మమైన, అతి తేలికైన ఈ వైరస్కు పవర్ మాత్రం ఎక్కువే. ముట్టుకుంటే అంటుకోవడం కాదు, ముట్టుకోకున్నా అంటుకునే కరోనా వైరస్ లెక్కలపై శాస్త్రవేత్తలు పరిశోధన చేసి పలు ఆసక్తికర వివరాలు వెల్లడించారు. అవేమిటో తెలుసుకుందామా? 1000కి పైగా వైరస్లు వస్తేనే ఇన్ఫెక్షన్. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల ప్రకారం కనీసం 1000 ఆ పైన సంఖ్యలో కరోనా వైరస్లు మన శరీరంలోకి ప్రవేశిస్తేనే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతకన్నా తక్కువ సంఖ్యలో అయితే వ్యాధిగా మారడం దాదాపు ఉండదు. శరీరంలో 100 కోట్లకు పైనే కరోనాలు. మన శరీరంలోకి ప్రవేశించిన వైరస్ తనకు అనుకూలమైన కణాల్లో చేరి పునరుత్పత్తిని చెందడం మొదలు పెడుతుంది. ఇన్ఫెక్ట్ అయిన ఒక్కో మానవ కణంలో కొన్ని వందలు వేల వైరస్లు ఉత్పత్తి అవుతాయి. ఒక్కో వైరస్ బరువెంత? మనను ఇంతగా గడగడలాడిస్తున్న కరోనా వైరస్ బరువెంతో తెలుసా? ఒక ఫెమ్టాగ్రామ్ అంటే 1 గ్రాములో 10 కోట్లవ వంతు. ఇంకోలా చెప్పాలంటే 1 పక్కన 15 సున్నాలు పెడితే వచ్చే సంఖ్యలో వైరస్లు కలిపితే 1 గ్రాము బరువు ఉంటాయి.
అంతా కలిపితే 3 కిలోలైనా ఉండవు. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మంది వరకు కరోనా బారిన పడగా 37 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా సోకినా లెక్కల్లోకి రాని వారు భారీ సంఖ్యలోనే ఉంటారు. దానికి తోడు ఒక్కొక్కరిలో వైరస్ తీవ్రత ఒక్కో రకంగా ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ బేరీజు వేసుకొని వైరస్ బరువు లెక్కలు వేశారు. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ యాక్టివ్ కేసుల సంఖ్యను బట్టి చూస్తే ఒక్కో రోజు జీవంతో ఉన్న వైరస్ల బరువు 10 గ్రాములు 100 గ్రాముల వరకు ఉంటుంది. కరోనాను గుర్తించినప్పటికీ నుంచి ఇప్పటి వరకు ఏర్పడిన వైరస్ కణాలన్నింటి మొత్తం బరువు 2-3 కిలోల వరకే ఉంటుందని అంచనా. అధికారిక వివరాల మేరకు 18 కోట్ల మందిలో ఒక్కొక్కరిలో గరిష్టంగా 10 మైక్రోగ్రాములుగా లెక్కించిన 1800 గ్రాముల వైరస్ అవుతుంది. అనధికార అంచనాల ప్రకారం 50 కోట్ల మందికి పైనే కరోనా సోకినట్టు అంచనా. ఎక్కువ తక్కువ వైరల్ లోడ్ను బట్టి చూస్తే వైరస్ అంతా 3 కిలోల వరకు ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ లెక్కలన్నీ చేసిందెలా? ఇజ్రాయెల్కు చెందిన వీజ్మాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు రాన్మీలో రాన్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం జరిగింది. గతంలో రీసెంట్ రకం కోతుల్లో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్పై జరిగిన పరిశోధనలో తేలిన అంశాలను తాజా అధ్యయనానికి ఆధారంగా తీసుకున్నారు. సాక్షి అమరావతి నేడు పోలవరంపై కీలక భేటీ. పనుల పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సమీక్ష. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై బుధవారం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వర్చువల్ విధానంలో నిర్వహించే ఈ సమీక్షలో రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో పాటు పీపీఏ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్, సిడబ్ల్యూసీ చైర్మన్ హెచ్కే హర్దాల్, డీడీఆర్బీ చైర్మన్ ఏబీ పాండ్యా తదితరులు పాల్గొంటారు. సాక్షి ఫ్యామిలీ పలకరిద్దాం పదండి. కోవిడ్ తుఫాను కొద్దిగా తెరపి ఇస్తోంది. అది కురిపించిన శోకవృష్టి అంతా ఇంతా కాదు. ఎవరికి ఎవరితో మాట్లాడబుద్ధి కాలేదు. ఎవరికి ఎవరూ సాయం చేయవీలు కాలేదు. ప్రతి ఇల్లు తన సొంత బాధల్లో మునిగిపోయింది. భయంతో బెదిరిపోతుంది. వాట్సాప్ పలకరింపులు తప్ప ఫోన్లు కూడా చేయని నిరాసక్తత ఏర్పడింది. ఇది కొనసాగకూడదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడదీసుకోవాలి. ఒకరిని ఒకరు పలకరించుకోవాలి. నేరుగా కాకపోయినా సరే మనసారా మాట్లాడుకొని గుండె బరువు దించుకోవాలి. ఒకరికి ఒకరం ఉన్నాం అని ఓదార్చుకోవాలి. పలకరిద్దాం పదండి. సందర్భం 1. రామలక్ష్మి కాలేజీ లెక్చరర్, భర్త బ్యాంక్ ఎంప్లాయ్, 2 పిల్లలు విదేశాలలో స్థిరపడ్డారు. కోవిడ్ మహమ్మారి చెలరేగి ఏప్రిల్-మే నెలల్లో ఆమె కుటుంబంలో ఎవరికీ కోవిడ్ రాలేదు. కానీ ఆమె పెద్దనాన్న కొడుక్కి కోవిడ్ వచ్చింది. 50 ఏళ్ళు. చాలా ఖర్చు పెట్టినా మరణించాడు. అక్క అక్క అని నోరారా పిలిచేవాడు. ఆమె అతన్ని చివరి చూపులు చూడలేకపోయింది. అతని మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. అతడి పిల్లల భవిష్యత్తు తలుచుకుంటే ఆమెకు విషాదమే విషాదం. స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఆమె కుటుంబం బాగుంది కదా అనుకోవచ్చు. కానీ ఇది కుటుంబానికి మాత్రమే సంబంధించిన వేదన కాదు. ఇలా అటాచ్మెంట్ ఉన్నవారు దూరమైన వేదన ఉంటుంది. అయినా సమస్య ఏమిటంటే ఇది ఎవరితో చెప్పుకుంటూ అందరం ఇలాగే ఉన్నప్పుడు అని ఆమె అనుకోవడం. కానీ ఆమె మాట్లాడాలి. ఆమెతో మాట్లాడాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళ మనసు లోపల ఏముందో తెలుసుకోవాలి. కోవిడ్ తగ్గుముఖం పడుతున్న ఈ సమయంలో ఆమె వంటి ఎందరికో పలకరింపు అవసరం ఉంది. సందర్భం 2. మురళీకృష్ణ 70 ఏళ్ళు. భార్య మరణించింది. కుమారుడు కోడలు విదేశాలలో స్థిరపడ్డారు. తండ్రిని తన దగ్గరకు రమ్మంటే ఇండియా వదిలి ఏం వస్తావని వెళ్ళలేదు. దాంతో కొడుకే అక్కడి నుంచి ఇండియాకు 2 ఏళ్ల క్రితం షిఫ్ట్ అయ్యి తండ్రితోనే ఉంటున్నాడు. మొన్న మే మొదటి వారం ఆ కొడుక్కి కరోనా వచ్చింది. ఎంత డబ్బు ఖర్చు చేసినా బతకలేదు, మరణించాడు. ఆ తండ్రికి అదెంత పెద్ద దెబ్బ, ఎంత భారం. ఎందరో బంధువులు. అయితే ఒక్కరు వచ్చి ఆయనను గట్టిగా హత్తుకొని మనసారా ఏడవలేని స్థితి. ఆయన కూడా ఎవరితోనూ మాట్లాడలేకపోయారు. ఆయన కోలుకోవాలి. కోడలికి స్థైర్యం ఇవ్వాలి. పిల్లలు ధైర్యం తెచ్చుకోవాలి. ఎంతోమంది కలిసి ఎన్నోసార్లు పలకరిస్తూ మాట్లాడుతూ కలుస్తూ గట్టిగా ప్రయత్నిస్తే తప్ప ఈ పని జరగదు. కోవిడ్ ఇలా నిర్లిప్తతను ఇస్తోంది. కానీ నిర్లిప్తత వల్ల చనిపోయిన వారు తిరిగి రారు. బతికి ఉన్నవారు నష్టపోతారు. ఒక పలకరింపు దీనికి సరైన వ్యాక్సిన్. సందర్భం 3. శ్రీలత ఐటీ ఎంప్లాయ్, భర్త కూడా అదే రంగం. కోవిడ్ వచ్చినప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇరువురికి రాలేదు. కానీ రోజు పేపర్లో వార్తలు శ్రీలత మీద చాలా ప్రభావం చూపాయి. ముఖ్యంగా తల్లిదండ్రులను కోల్పోయిన పసిపిల్లలను చూస్తే ఆమె కళ్ళు ధారాపారంగా కారేవి. ఏమిటి ఈ జీవితం అని ఆమెకు అనిపించేది. ఇంతటి విషాదం ఆ పిల్లలకు దేవుడు ఎందుకిచ్చినట్టు అని విరక్తి అనిపించేది. ఆమె చాలా డిప్రెస్ అయిపోయింది. చుట్టూ ఉన్న సమాజం ఇంత కష్టాల్లో ఉంటే నిస్సహాయంగా చూడాల్సి వస్తోందని చాలా ముభావం అయిపోయింది. పైకి ఆమె ఉద్యోగం చేసుకుంటోంది. కుటుంబం బాగుంది అనుకోవచ్చు. మానసికంగా ఇలా తీవ్రమైన వేదన అనుభవించేవారు ఉంటారు. వారికి కూడా సరిగ్గా పలకరించడం, భవిష్యత్తు మీద ఆశ కల్పించడం అవసరం. ఎలా ఉన్నావు అని అడిగితే బాగేనున్నాను అని చెప్పాక ఫోన్ పెట్టేయడం పలకరింత కాదు. లోపలి గడ్డకట్టిన నెగిటివ్ భావాలను బద్దలు కొట్టుకోవాలి. ఇందుకు సమయం పెట్టాలి.
కన్సర్న్ చూపించాలి, లేకుంటే ఆ నిర్లిప్తత బావి లోపలికి లాగుతూనే ఉంటుంది. కొత్త దారి కైలాస పర్వతాన కరుణాంతరంగాన. బెంగళూరులో ఇంటీరియర్ డిజైనర్గా మంచి పేరున్న హర్సంజమ్ కౌర్ వృత్తి నుంచి కాస్త విరామం కోసం మౌంట్ కైలాష్లో నిర్వహించిన మెడిటేషన్ క్లాసులకు హాజరయ్యారు. అయితే అక్కడ ఆమె జీవితం కొత్త మలుపు తీసుకుంది. అంగన్ అనే స్వచ్ఛంద సంస్థతో పిల్లల చదువు నుంచి పేదల ఆకలి తీర్చడం వరకు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కౌర్. డబ్బు విషయంలోనైనా ఇక చాలు అనే వాట వస్తుందేమో కానీ సేవ విషయంలో అది ఎప్పటికీ రాదు అంటున్న కౌర్ తన సేవా దృక్పథాన్ని మరింత విస్తరించడానికి భవిష్యత్ ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. సోషల్ స్టార్ కుకింగ్ క్వీన్ నిషా మధులిక పిల్లల చదువులు పూర్తయి ఉద్యోగాల్లో స్థిరపడగానే పెళ్లి చేసి కోడళ్లను కిచెన్ బాధ్యతలు అప్పచెప్పి మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకోవాలనుకుంటారు మన భారతీయ సంప్రదాయ మహిళలు. కానీ నిషా మధులిక మాత్రం అలా అనుకోలేదు. జీవితంలో తనకు దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు. 50 ఏళ్ల వయసులో ఫుడ్ బ్లాగ్ను ప్రారంభించి కోట్ల మంది అభిమానుల్ని సంపాదించారు. దాంతో ఆమె సోషల్ మీడియా స్టార్గానే కాక పాపులర్ ఇండియన్ వెజిటేరియన్, యూట్యూబ్ చెఫ్, రెస్టారెంట్ కన్సల్టెంట్, ఫుడ్ బ్లాగర్, టెలివిజనల్ పర్సనాలిటీ వంటి అనేక సెలబ్రిటీ హోదాలను సొంతం చేసుకున్నారు. ఆమె ఉత్తరప్రదేశ్లో పుట్టి పెరిగి నిషాకి ఢిల్లీకి చెందిన ఎంఎస్ గుప్తాతో వివాహం అయింది. భర్త కొడుకు సాయంతో నిషా 2007లో కుకింగ్ బ్లాగ్ను ప్రారంభించింది. దానిలో వంటల తయారీ గురించి రాసేవారు. తర్వాత తనే సొంత వెబ్సైట్ https://nishamadhulika.comలో తన తల్లి దగ్గర నేర్చుకున్న విభిన్న వంటకాలు వండుతూ అవి ఎలా వండాలో రాసి పోస్టులు పెట్టేవారు. సిసలైన శాకాహార వంటలు. మధులిక కుటుంబం 2009లో నోయిడాకు మకాం మార్చింది. అప్పుడే ఆమె సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. శాకాహార వంటకాలకు ప్రాధాన్యతనిచ్చిన నిషా ఉల్లి వెల్లుల్లి లేని వంటకాల వీడియోలు పోస్ట్ చేసేవారు. 5గురితో టీం. యూట్యూబ్ వీడియోల ద్వారా ఆదాయం వస్తుండడంతో మంచి కిచెన్ సెటప్ చేసి 5గురితో టీంని ఏర్పాటు చేసుకున్నారు. ఆ టీం 2-3 వంటల వీడియోలు తీసి తర్వాత ఛానల్లో అప్లోడ్ అయిన వంటకాలకు వచ్చే కామెంట్లు, అభిప్రాయాలను సమీక్షిస్తూ లోపాలను ఎలా సరిదిద్దాలో చూసుకునేది. టాప్ 10 బెస్ట్ యూట్యూబర్. మొదట్లో బ్లాగ్స్ వీడియోలు చేయడం ప్రారంభించినప్పుడు ఇది వ్యాపారంగా చూడని నిషా తనకు తెలిసిన అనేక వంటకాలను హిందీలో అప్లోడ్ చేసేవారు. తర్వాత ఆస్ట్రేలియా, ఆఫ్రికాలో ఉన్న తన ఫాలోవర్స్ తమ భాషల్లో వీడియోలు అప్లోడ్ చేయాలని అడగగా వాళ్ళ భాషల్లో వంటల వీడియోలు సబ్టైటిల్స్తో పోస్టు చేసేవారు. ఈ క్రమంలో ఆమె 2014లో యూట్యూబ్ చెఫ్స్ టైటిల్, 2017లో టాప్ యూట్యూబ్ కుకింగ్ కంటెంట్ క్రియేటర్ అవార్డు అందుకున్నారు. ఇండియన్ టాప్ 10 బెస్ట్ యూట్యూబ్ స్టార్స్ జాబితాలో 2 సార్లు నిషా స్థానం దక్కించుకున్నారు. అంతేకాక ప్రముఖ మ్యాగజైన్లు బ్లూంబర్గ్, ఎకనామిస్ట్, ఇండియా టుడే వంటివి ఆమె సక్సెస్ స్టోరీని ప్రచురిస్తూ కుకింగ్ క్వీన్గా అభివర్ణించారు. లోక్సభ టీవీ ఆమె ఇంటర్వ్యూను టెలికాస్ట్ చేయడం విశేషం. సాక్షి భవిత. PMRF టెక్ సైన్స్ పరిశోధనలకు వరం. పరిశోధనలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పెరుగుతోంది. మన దేశంలోనూ పరిశోధనల ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం ప్రతిభావంతులను ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ రంగాల్లో పరిశోధనలను విస్తృతం చేయాలనే లక్ష్యంతో ప్రైమ్ మినిస్టర్స్ రీసెర్చ్ ఫెలోషిప్ స్కీమ్ PMRFను ప్రవేశపెట్టింది. 2018-19లో ప్రారంభమైన PMRF స్కీమ్ ద్వారా ఏటా 1000 మందిని ఎంపిక చేసి భారీగా ఆర్థిక ప్రోత్సాహం అందిస్తోంది. 2020-21 సంవత్సరానికి సంబంధించి ఇటీవలే PMRF అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. 2021-22 సంవత్సరానికి సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో PMRFతో ప్రయోజనాలు, విధి విధానాలు, అర్హతలు, ఎంపిక విధానంపై ప్రత్యేక కథనం. 2018లో ప్రారంభమైన PMRF స్కీమ్ ఎంపికైతే భారీగా ఆర్థిక ప్రోత్సాహకాలు. ప్రతి ఏటా 1000 మంది ఫెలోషిప్ అవకాశం. భారీ ఆర్థిక ప్రోత్సాహకం. తొలి 2 ఏళ్లలో నెలకు 70,000 చొప్పున, 3వ ఏడాది నెలకు 75,000, 4-5 సంవత్సరాల్లో 80,000 చొప్పున ఫెలోషిప్ అందిస్తారు. దీనికి అదనంగా ₹2 లక్షల రీసెర్చ్ గ్రాంట్ను కూడా ఇస్తారు. ఇలా 5 ఏళ్ల పాటు ఫెలోషిప్ ఇచ్చే క్రమంలో నిర్దిష్ట ప్రమాణాలు, అర్హతలు కూడా పేర్కొంటారు. ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సు అర్హతగా రీసెర్చ్కు ఎంపికైన వారికి 4వ ఏడాది చివరి వరకు, బీటెక్ తత్సమాన కోర్సు అర్హతగా PhD ప్రోగ్రాముల్లో చేరిన వారికి 5వ ఏడాది చివరి వరకు ఫెలోషిప్ లభిస్తుంది. గ్రాంటింగ్ ఇన్స్టిట్యూట్లు ఇవే. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని IIScలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్లు, IISc బెంగళూరు సైన్స్ టెక్నాలజీ కోర్సులు అందిస్తూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ NIRF ర్యాంకింగ్స్ జాబితాలో టాప్ 25లో నిలిచిన NITలు, సెంట్రల్ యూనివర్సిటీలు. బ్యాచిలర్ డిగ్రీ నుంచే రీసెర్చ్ దిశగా అడుగులు వేయాలి.
అభ్యర్థులు కూడా పీఎంఆర్ఎఫ్ గ్రాంటింగ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ప్రతిపాదనలు అందిన తర్వాత అభ్యర్థులకు ప్రత్యేకంగా ఒక వెబ్ లింక్ను పంపుతారు. ఈ వెబ్ లింక్లో అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. లాటరల్ ఎంట్రీ విధానం కూడా అమల్లో ఉంది. నోడల్ ఇన్స్టిట్యూట్ల విధానం. పీఎంఆర్ఎఫ్ స్కీమ్ మార్గదర్శకాల ప్రకారం నోడల్ ఇన్స్టిట్యూట్ల విధానం అమలవుతోంది. పలు విభాగాల్లో రీసెర్చ్ కార్యకలాపాలకు సంబంధించిన అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏటా 2 సార్లు పీఎంఆర్ఎఫ్కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ప్రతి ఏటా 2 సార్లు సమావేశమై గ్రాంటింగ్ ఇన్స్టిట్యూట్స్, నోడల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తుంది. నిరంతర పర్యవేక్షణ. పీఎంఆర్ఎఫ్కి ఎంపికై పీహెచ్డీ చేస్తున్న విద్యార్థులను ఫెలోషిప్ కొనసాగించే విషయంలో నిరంతర పర్యవేక్షణ విధానం అమలవుతోంది. పీహెచ్డీలో ప్రవేశించిన 12 నుంచి 18 నెలల మధ్య పీఎంఆర్ఎఫ్ ప్యానెల్ సదరు అభ్యర్థుల ప్రతిభను సమీక్షించి ఫెలోషిప్ని కొనసాగించాలా లేదా అని విషయంపై నిర్ణయం తీసుకుంటారు. ఫలితాలు సాధిస్తేనే పీఎంఆర్ఎఫ్కి ఎంపికైన అభ్యర్థులు ప్రతి ఏటా వారు చేయాల్సిన కార్యకలాపాలు, సాధించాల్సిన ఫలితాలపై నిర్దిష్ట ప్రమాణాలు రూపొందిస్తారు. వీటిని అభ్యర్థులు పీహెచ్డీ చేస్తున్న విభాగం పీహెచ్డీ గ్రేడ్లు నిర్దేశిస్తాయి. విద్యార్థులు ఎంచుకున్న అంశం ఆధారంగా ఇవి ఉంటాయి. రీసెర్చ్ విభాగాలు. నోడల్ ఇన్స్టిట్యూట్లు. సివిల్ ఇంజనీరింగ్, ఎర్త్ సైన్స్, ఓషన్ అండ్ నావల్ ఇంజనీరింగ్ ఐఐటి మద్రాస్. మెకానికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ డిజైన్ ఐఐటి కాన్పూర్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఐఐటి ఢిల్లీ. సిఎస్సి డేటా సైన్స్ మ్యాథమెటిక్స్ ఐఐటి ముంబై. బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోలాజికల్ సైన్సెస్, అగ్రికల్చరల్ సైన్సెస్ ఐఐటి ఖరగ్పూర్. కెమికల్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ ఇంజనీరింగ్ ఐఐటి రూర్కీ. మెటీరియల్ సైన్స్, మెటలాజికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్ ఐఐటి గుహవటి. ఫిజిక్స్లో నోడల్ ఇన్స్టిట్యూట్ ఐఐఎస్ఈఆర్ పూణే. కెమిస్ట్రీ ఐఐఎస్ఈఆర్ మోహాలి. ఇంటర్ డిసిప్లినరీ ఏరియాస్ అండ్ ఇంజనీరింగ్ ఐఐఎస్సి బెంగళూరు. నిమ్హాన్స్ బెంగళూరులో 275 ఖాళీలు. మొత్తం పోస్టులు 275. సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 1, కంప్యూటర్ ప్రోగ్రామర్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, సబ్ స్పెషాలిటీ బ్లాక్, నర్సింగ్ ఆఫీసర్, స్పీచ్ థెరపిస్ట్ అండ్ ఆడియాలజిస్ట్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టీచర్ ఫర్ ఎంఆర్ చిల్డ్రన్, అసిస్టెంట్ డైటీషియన్లో ఒక్కొక్క పోస్టు ఉన్నాయి. సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ న్యూరోమోలిక్యులర్. అర్హత బేసిక్ మెడికల్ సైన్సెస్లో పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. వయసు 40 ఏళ్లు మించకూడదు. వేతనం 67,000. కంప్యూటర్ ప్రోగ్రామర్. అర్హత కంప్యూటర్ అప్లికేషన్స్లో పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు స్టాటిస్టికల్ అప్లికేషన్స్లో నాలెడ్జ్ ఉండాలి. వయసు 30 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు 35,400. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ సబ్ స్పెషాలిటీ బ్లాక్. అర్హత పోస్ట్ ఎండి, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. ఎండి అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. వయసు 35 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు 44,900. నర్సింగ్ ఆఫీసర్. అర్హత బీఎస్సీ ఆనర్స్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో 2 ఏళ్ల అనుభవం ఉండాలి. నర్సులు రాష్ట్ర మిడ్వైఫ్లో రిజిస్టర్ అయి ఉండాలి. వయసు 35 ఏళ్లు మించకూడదు. వేతనం 44,900 నెలకి. స్పీచ్ థెరపిస్ట్ అండ్ ఆడియాలజిస్ట్. అర్హత స్పీచ్ పాథాలజీ, ఆడియాలజీ తచ్చమాన సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. వయసు 30 ఏళ్లు మించకూడదు. నెలకు 35,400 చెల్లిస్తారు. సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ హ్యూమన్ జెనెటిక్స్. అర్హత లైఫ్ సైన్సెస్ సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ, తచ్చమాన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో 2 ఏళ్ల అనుభవం ఉండాలి. 35 ఏళ్ల వయసు మించకూడదు. వేతనం 35,400. టీచర్ ఫర్ ఎంఆర్ చిల్డ్రన్స్ క్లినిక్ సైకాలజిస్ట్. అర్హత సైకాలజిస్ట్ సబ్జెక్టులో బీఏ, బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సాధారణ వికలాంగుల పాఠశాలలో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి. వయసు 30 ఏళ్లు మించకూడదు. వేతనం 35,400. అసిస్టెంట్ డైటీషియన్. అర్హత సైన్స్లో బీఎస్సీ డిగ్రీతో పాటు డైటిక్స్లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ఏదైనా మేజర్ హాస్పిటల్లో 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి. వయసు 30 ఏళ్లు మించకూడదు. జీతం నెలకు 35,400. దరఖాస్తు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. దరఖాస్తును సంబంధిత చిరునామాకు పంపించాలి. ఆఖరి తేదీ జూన్ 28. జాబ్ పాయింట్. ఐఐటి ఖరగ్పూర్లో 10 ట్రైనీ ఖాళీలు. విభాగాలు ఫైనాన్స్ అండ్ అకౌంట్ సెక్షన్. బీకామ్ పూర్తయి ఉండాలి. ఐసిఐఏ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయసు 25 ఏళ్లు మించకూడదు. స్టైఫండ్ నెలకు 25,000 వరకు చెల్లిస్తారు. శిక్షణ వ్యవధి 12 నెలలు. దరఖాస్తు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్. చివరి తేదీ జూన్ 25. నీరీ న్యూఢిల్లీలో 16 ప్రాజెక్ట్ స్టాఫ్ ఖాళీలు. పోస్టులు ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్. ప్రాజెక్ట్ సైంటిస్ట్కి అర్హత సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ, సైన్స్లో డాక్టరల్ డిగ్రీ ఉత్తీర్ణత అవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 45 ఏళ్ల వయసు మించకూడదు. వేతనం 78,000 ప్లస్ హెచ్ఆర్ఏ చెల్లిస్తారు నెలకు.
ప్రాజెక్ట్ అసోసియేట్ అర్హత సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు 35 ఏళ్లు మించకూడదు. వేతనం 28,000 ప్లస్ హెచ్ఆర్ఏ. మాస్టర్స్ డిగ్రీ అర్హులకు నెలకు 35,000 ప్లస్ హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ అర్హత సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఆర్ డాక్టరల్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు 40 ఏళ్లు మించకూడదు. నెలకు 42,000 ప్లస్ హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. ప్రాజెక్ట్ అసిస్టెంట్ అర్హత 3 ఏళ్ల డిప్లొమా ఇంజనీరింగ్ టెక్నాలజీలో బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు 50 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు 20,000 ప్లస్ హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. ఎంపిక విధానం షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆర్ టెస్ట్ ఆధారంగా. దరఖాస్తు ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. చివరి తేదీ జూన్ 13. శ్రీ కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో వివిధ పోస్టులు మొత్తం 7. పోస్టు వివరాలు: ఫార్మ్ మేనేజర్, ల్యాబ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, డ్రైవర్, అటెండర్. ఫార్మ్ మేనేజర్ బ్యాచిలర్ డిగ్రీ హార్టికల్చర్ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు 34,000. ల్యాబ్ అసిస్టెంట్ బ్యాచిలర్ డిగ్రీ హార్టికల్చర్ అగ్రికల్చర్ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు 34,800. స్టెనోగ్రాఫర్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం 20,200. డ్రైవర్ 10వ తరగతి ఉత్తీర్ణులవ్వాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వేతనం 20,200. అటెండర్ 7వ తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు 20,200 వరకు చెల్లిస్తారు. ఎంపిక పోస్టును అనుసరించి రాత పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. చివరి తేదీ జూన్ 20. సిసిఐలో 46 ఇంజనీర్ ఆఫీసర్ పోస్టులు. పోస్టు విభాగాలు: ఇంజనీరింగ్ అండ్ ఆఫీసర్, ఇంజనీరింగ్లో 29, ఆఫీసర్ 17. ఇంజనీరింగ్ విభాగాలు: ప్రొడక్షన్, మెకానికల్, సివిల్, మైనింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్. అర్హత సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. సంబంధిత పనిలో 2 ఏళ్ల అనుభవం ఉండాలి. వయసు 35 ఏళ్లు మించకూడదు. ఆఫీసర్ విభాగాలు: మెటీరియల్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్, అకౌంట్స్, హ్యూమన్ రీసెర్చ్, కంపెనీ సెక్రటరీ, రాజ్భాషా అధికారి, లీగల్. అర్హత పోస్టును అనుసరించి ఇంజనీరింగ్ డిగ్రీ, పీజీ డిగ్రీ, ఎల్ఎల్బి డిగ్రీ, ఎంబీఏ, సిఏ, సిడబ్ల్యూఏ, ఐసిఎస్ఐ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో 2 ఏళ్ల అనుభవం ఉండాలి. వయసు 35 ఏళ్లు మించకూడదు. ఎంపిక షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. చివరి తేదీ జూన్ 30. ఎన్బిఈ న్యూఢిల్లీలో 42 పోస్టులు. మొత్తం 42 పోస్టుల్లో సీనియర్ అసిస్టెంట్ 8, జూనియర్ అసిస్టెంట్ 30, జూనియర్ అకౌంటెంట్ 4. సీనియర్ అసిస్టెంట్ అర్హత డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఎన్బిఏ నిర్వహించే పరీక్షలో అర్హత సాధించాలి. వయసు 27 ఏళ్లు మించకూడదు. జూనియర్ అసిస్టెంట్ అర్హత ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్, బేసిక్ సాఫ్ట్వేర్, విండోస్, నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్, ల్యాన్ పై అవగాహన ఉండాలి. ఎన్బిఈ నిర్వహించే పరీక్షల్లో అర్హత సాధించాలి. వయసు 27 ఏళ్లు మించకూడదు. జూనియర్ అకౌంటెంట్ అర్హత మ్యాథ్స్, స్టాటిస్టిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ, కామర్స్లో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో 3 ఏళ్ల అనుభవం ఉండాలి. ఎన్బిఈ నిర్వహించే పరీక్షల్లో అర్హత సాధించాలి. కంప్యూటర్ బేస్డ్ అకౌంటింగ్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 27 ఏళ్లు మించకూడదు. ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ నాలెడ్జ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్షా విధానం స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ పరీక్ష. దీనిలో 200 మార్కులు, 200 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు. పరీక్ష సమయం 3 గంటలు. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున కోత విధిస్తారు. స్టేజ్ 2లో కంప్యూటర్ నాలెడ్జ్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. 100 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం 75 నిమిషాలు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో సాధించిన మెరిట్ ఆధారంగా కంప్యూటర్ నాలెడ్జ్ స్కిల్ టెస్ట్కు ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా. ప్రారంభ తేదీ జూలై 15, చివరి తేదీ ఆగస్టు 14. సిబిటి పరీక్ష తేదీ ఆగస్టు 20, 2021. సెప్టెంబర్ 20, 2021. హెచ్సిఎల్లో 21 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. విభాగాలు: ఎలక్ట్రీషియన్ గ్రేడ్, ఎలక్ట్రీషియన్ కమ్ లైన్మెన్ గ్రేడ్. ఎలక్ట్రీషియన్ గ్రేడ్ అర్హత ఐటీఐ ఎలక్ట్రీషియన్, ఎన్సివిటి ఉత్తీర్ణులవ్వాలి. వైర్మెన్ లైసెన్స్ ఉండాలి. కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలి. వయసు 35 ఏళ్లు మించకూడదు. నెలకు 18,180 నుంచి 37,310 చెల్లిస్తారు. ఎలక్ట్రీషియన్ కమ్ లైన్మెన్ గ్రేడ్ అర్హత ఐటీఐ ఎలక్ట్రీషియన్, ఎన్సివిటి ఉత్తీర్ణులవ్వాలి. వైర్మెన్ లైసెన్స్ ఉండాలి. కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలి. వయసు 35 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు 18,180 నుంచి 37,310 చెల్లిస్తారు. దరఖాస్తు చివరి తేదీ జూలై 15. ఐసర్ బెర్తంపూర్లో నాన్ టీచింగ్ పోస్టులు. పోస్టుల వివరాలు: రిజిస్ట్రార్, లైబ్రరియన్, సూపరింటెండెంట్ ఇంజనీరింగ్, డిప్యూటీ రిజిస్ట్రార్, సైంటిఫిక్ ఆఫీసర్, జూనియర్ సూపరింటెండెంట్లో ఒక్కొక్క పోస్టు ఉంది. పోస్టు అర్హత అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ జూన్ 21.
ఎన్ఆర్ఐడిఏ న్యూఢిల్లీలో 19 ఖాళీలు. పోస్టులు అసిస్టెంట్ డైరెక్టర్ 2, సీనియర్ కన్సల్టెంట్లు 2, కన్సల్టెంట్ రాజభాష 1, ఇంటర్న్ 13. అసిస్టెంట్ డైరెక్టర్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతలవ్వాలి. కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలి. వయసు 58 ఏళ్లు మించకూడదు. సీనియర్ కన్సల్టెంట్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 2 ఏళ్ల అనుభవం ఉండాలి. వయసు 65 ఏళ్లు మించకూడదు. ఇంటర్న్షిప్ గ్రాడ్యుయేషన్ పీజీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు 25 ఏళ్లు మించకూడదు. ఎంపిక షార్ట్ లిస్టింగ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ జూన్ 18. సాక్షి స్పోర్ట్స్. గాయంతో వైదొలిగిన రెజ్లర్ దీపక్ పూనియా. టోక్యో ఒలింపిక్స్కు ముందు జరుగుతున్న చివరి ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నమెంట్ పోలాండ్ ఓపెన్ నుంచి భారత స్టార్ రెజ్లర్ దీపక్ పూనియా 86 కేజీలు మోచేతి గాయంతో తప్పుకున్నాడు. అంకిత రైనా పరాజయం. నాటింగ్హామ్ ఓపెన్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో భారత నెంబర్ 1 ర్యాంకర్ అంకిత రైనాకు నిరాశ ఎదురైంది. 28 ఏళ్ల అంకిత తొలి రౌండ్లో 4-6, 3-6తో ప్రపంచ 110వ ర్యాంక్ కేథరిన్ మెక్నాలీ అమెరికా చేతిలో ఓడిపోయింది. స్పోర్ట్స్ రీల్. కొలంబో. శ్రీలంక భారత్ సిరీస్ మ్యాచ్లన్నీ కొలంబోలోనే. జూలైలో భారత్ శ్రీలంక మధ్య జరిగే 6 పరిమిత ఓవర్ల మ్యాచ్లన్నీ కూడా కొలంబోలోనే ప్రేమదాస స్టేడియంలోనే నిర్వహిస్తారు. టూర్ ప్రసారకర్త సోనీ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్యారిస్. వీరోచిత పోరాటంతో 6 సార్లు గ్రాండ్ స్లామ్ టోర్నీలలో క్వార్టర్ ఫైనల్ మెట్టుపై బోల్తా పడిన రష్యా సీనియర్ ప్లేయర్ పావ్లుంచెంకోవా గ్రాండ్ స్లామ్ టోర్నీలలో ఏనాడు 2వ రౌండ్ దాటి ఎరుగని స్లోవేనియా అమ్మాయి తామరా జిదాన్సెన్ అసమాన ఆట తీరును ప్రదర్శించి తమ కలను నిజం చేసుకున్నారు. తమ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్లో జిదాన్సెక్ 2 గంటల 26 నిమిషాల్లో పౌలా బదోసాపై పావ్లుచెంకోవా 2 గంటల 33 నిమిషాల్లో ఇలెనా రిబాకినాపై పైచేయి సాధించి గురువారం జరిగే సెమీఫైనల్లో అమీతుమీకి సిద్ధమయ్యారు. కెరీర్లో తొలిసారి గ్రాండ్ స్లామ్ టోర్నీలో సెమీఫైనల్కి చేరిన జిదాన్సెక్ పావ్లుచెంకోవా 3 సెట్ల హోరాహోరీ పోరులో అద్భుత విజయం. లండన్. 3 వారాలు విరామం. ఇంగ్లాండ్తో భారత్ క్రికెటర్లకు ఊరట. న్యూజిలాండ్ భారత్ జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జూన్ 22న ముగిసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్లో టీమిండియా ఆగస్టు 4 నుంచి జరిగే తొలి టెస్టులో తలపడనుంది. ఈ 2 మ్యాచ్ల మధ్య విరామం ఏకంగా 42 రోజులు. అసలే బయోబబుల్లో పలు ఆంక్షల మధ్య కఠిన పరిస్థితుల్లో గడుపుతున్న ఆటగాళ్లు ఇన్ని రోజులు ప్రాక్టీస్ హోటల్కే పరిమితం కావాలంటే మానసికంగా చాలా కష్టమైన పని. అందుకే బీసీసీఐ ప్రత్యామ్నాయం ఆలోచించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత 3 వారాల పాటు ఆటగాళ్లకు క్రికెట్ నుంచి విశ్రాంతినివ్వాలని నిర్ణయించింది. జూన్ 23 నుంచి జూలై 13 వరకు భారత క్రికెటర్లంతా ఇంగ్లాండ్లో స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కల్పించింది. లాసానే. టోక్యో ఒలింపిక్స్కు 29 మందితో శరణార్థుల జట్టు. ఆటల్లో సత్తా ఉన్న సొంత దేశం జెండా లేని క్రీడాకారులు కూడా ఒలింపిక్స్లో పాల్గొనేందుకు వీలుగా అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ అవకాశం కల్పిస్తున్న శరణార్థుల జట్టు తరపున ఈసారి 29 మంది అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. 12 రకాల క్రీడాంశాల్లో పోటీ పడుతున్న ఈ శరణార్థులు ఆఫ్ఘనిస్తాన్, కామెరూన్, కాంగో, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఎరిట్రియా, ఇరాన్, ఇరాక్, సౌత్ సూడాన్, సిరియా, వెనిజులా 11 దేశాలకు చెందినవారు. న్యూఢిల్లీ. గోపీచంద్తో పాటు మరో 3 టోక్యో ఒలింపిక్స్కు కోచ్లను అనుమతించాలని ఐఓఏకు బాయ్ విజ్ఞప్తి. టోక్యో ఒలింపిక్స్కు వెళ్లే భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లతో పాటు 4 కోచ్లను, 2 ఫిజియోలను అనుమతించాలని భారత బ్యాడ్మింటన్ సంఘం బాయ్ విజ్ఞప్తి చేసింది. టోక్యో ఒలింపిక్స్ సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, సాయి ప్రణీత్ అర్హత పొందగా డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంటకు బెర్త్ దక్కింది. వీరికి ప్రస్తుతం శిక్షణ ఇస్తున్న 3 విదేశీ కోచ్లు పార్క్ సంగ్, డ్వి సాంటోసో, మథియాస్ బోలతో పాటు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ను కూడా ఒలింపిక్స్కు అనుమతించాలని బాయ్ కోరింది. దుబాయ్. డబ్ల్యూటీసీ ఫైనల్కు అంపైర్ల ఖరారు. భారత్ న్యూజిలాండ్ మధ్య ఈ నెల 18 నుంచి జరిగే తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు బాధ్యతలు నిర్వహించే అంపైర్ల వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. రిచర్డ్ ఇల్లింగ్వర్త్, మైకేల్ గాఫ్ ఆన్ఫీల్డ్ అంపైర్లు కాగా రిచర్డ్ కెటిల్బరో 3వ అంపైర్గా వ్యవహరిస్తాడు. క్రిస్ బ్రాడ్ మ్యాచ్ రిఫరీగా పనిచేయనున్నారు. సినిమా. పాపనాశంకి ప్లాన్.
జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళంలో ఘన విజయం సాధించిన థ్రిల్లర్ దృశ్యం. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అయ్యి మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తెలుగు దృశ్యంకి శ్రీప్రియ దర్శకత్వం వహించగా వెంకటేష్ మీనా జోడీగా నటించారు. తమిళంలో పాపనాశం పేరుతో కమల్ హాసన్, గౌతమి జంటగా జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. కాగా దృశ్యం చిత్రానికి సీక్వెల్గా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళ, తెలుగు భాషల్లో దృశ్యం 2 రూపొందింది. మలయాళంలో ఇప్పటికే విడుదలైంది. తెలుగు దృశ్యం 2 రీమేక్ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు జీతూ తమిళ రీమేక్ని ప్లాన్ చేస్తున్నారట. మమ్మమ్ మాస్ టైటిల్. సూర్య హీరోగా, పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ 35% పూర్తయిందని పాండిరాజ్ వెల్లడించారు. ఈ సినిమా గురించి ఇంకా పాండిరాజ్ మాట్లాడుతూ, లాక్డౌన్ ఎత్తేసిన వెంటనే చిత్రీకరణ దిశగా ప్రారంభిస్తాం. త్వరలో ప్రీలుక్తో పాటు టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుంది అన్నారు. సూర్య అభిమానులకు కిక్కిచ్చేలా టైటిల్ మాసీగా ఉంటుందన్నారు. డబుల్ ధమాకా. కథ కంచికి మనం ఇంటికి. డియర్ మేఘా అంటున్నారు హీరో అదిత్ అరుణ్. ఈ కుర్ర హీరో నటిస్తున్న తాజా చిత్రాల టైటిల్స్ ఇవి. మంగళవారం అదిత్ అరుణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా డబుల్ ధమాకాల ఈ 2 చిత్రాల లుక్స్ని విడుదల చేశారు. ప్రియమైన మేఘా. మేఘా ఆకాష్, అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రలో నటించిన సినిమా డియర్ మేఘా. సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో అర్జున్ దాస్యన్ నిర్మించారు. ఈ సినిమా నేరుగా ఇంటికే రానుంది. మా సినిమాని త్వరలో ఓ బిగ్ ఓటీటీ ప్లాట్ఫామ్గా విడుదల చేయనున్నాం అని అర్జున్ దాస్యన్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం హరి గౌర, కెమెరా ఆండ్రూ. అలా రీఛార్జ్ అవుతా. ఆరోగ్యంగా ఉండటం అంటే శారీరకంగా దృఢంగా ఉండటమే కాదు, మానసికంగా కూడా బలంగా ఉండటం. కొన్ని సందర్భాల్లో మన భావోద్వేగాలను మనమే కంట్రోల్ చేసుకోగల మనోధైర్యాన్ని కలిగి ఉండాలి అని అంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్. గంగూబాయి ఆగేది లేదోయ్. కోవిడ్ సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత సినిమా షూటింగుల్లో బాలీవుడ్ మళ్లీ ట్రాక్లో పడే సమయం దగ్గర పడినట్లు తెలుస్తోంది. ముంబైలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండడం, ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడం, కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు తమ సినిమాలకు సంబంధించిన క్రూ అందరికీ వ్యాక్సినేషన్ చేయించడం వంటి కారణాల వల్ల బీ-టౌన్లో షూటింగ్స్ ప్లాన్ మొదలైంది. ముఖ్యంగా పెద్ద సినిమాల్లో గంగూబాయ్ కతియావాడి టీం షూట్కి రెడీ అయిందని సమాచారం. సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో ఆలియా భట్ టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా షూటింగ్ను ఈ నెల 15న ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నారు. అమీర్ తనయుడు మహారాజా. బాలీవుడ్లో టాప్ హీరోల వారసుల సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ప్రతి ఏడాది ఉంటూనే ఉంటుంది. ఈ ఏడాది ఈ జాబితాలో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ పేరు చేరింది. జునైద్ ఖాన్ నటిస్తున్న తొలి హిందీ చిత్రానికి సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకుడు. ఈ సినిమాకు మహారాజా అనే టైటిల్ అనుకుంటున్నారు. కుదరదంటే కుదరదు, కుదరదంటే కుదరదని తేల్చి చెప్పేశారు హీరోయిన్ శృతి హాసన్. ఇంతకీ శృతి ఏదైనా సినిమా ఆఫర్ని కుదరదంటే కుదరదన్నారా అంటే కాదు. ఇద్దరు అభిమానులు అడిగిన ప్రశ్నలకు కుదరదు అని సమాధానం చెప్పారు శృతి. సోషల్ మీడియాలో తన అభిమానుడు శృతి మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగితే కుదరదు అని చెప్పారు. అలాగే మరో అభిమాని మీ మొబైల్ నెంబర్ ఇస్తారా అని అడగగా కుదరదు అన్నారు. సాక్షి బిజినెస్. ముంబై. లార్జ్ క్యాప్ షేర్లలో లాభాల స్వీకరణ. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూలతలు, స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీల రికార్డుల ర్యాలీకి మంగళవారం విరామం పడింది. బ్యాంకింగ్, మెటల్, ఆర్థిక, ఇంధన రంగాలకు చెందిన లార్జ్ క్యాప్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 53 పాయింట్లు పతనమై 52,276 వద్ద స్థిరపడింది. ఇంట్రాడే 297 పాయింట్ల పరిధిలో ట్రేడ్ అయింది. నిఫ్టీ 12 పాయింట్లను కోల్పోయి 15,740 వద్ద నిలిచింది. అయితే 15,779 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేయగలిగింది. న్యూఢిల్లీ. న్యూ ఇండియా లాభం జూమ్ Q4లో 241 కోట్ల రూపాయలు. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ దిగ్గజం న్యూ ఇండియా ఇన్సూరెన్స్ గతేడాది 2020-21 చివరి త్రైమాసికంలో ప్రోత్సాహక ఫలితాలు సాధించింది. Q4లో నికర లాభం 91% జంప్ చేసి 241 కోట్ల రూపాయలను తాకింది. న్యూ ఇండియా షేరు 1.6% క్షీణించి 174 రూపాయల వద్ద ముగిసింది. న్యూఢిల్లీ. అనిల్ అగర్వాల్ చేతికి వీడియోకాన్. ట్విన్ స్టార్ బిడ్కు NCLT ఓకే. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వీడియోకాన్ ఇండస్ట్రీను వేలంలో దక్కించుకునేందుకు ట్విన్ స్టార్ టెక్నాలజీస్ వేసిన 3,000 కోట్ల రూపాయల బిడ్ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదముద్ర వేసింది. న్యూఢిల్లీ. ఈ ఫైలింగ్ పోర్టల్లో అవాంతరాలు తొలగించాలి. ఇన్ఫోసిస్ను కోరిన మంత్రి నిర్మలా సీతారామన్. పన్ను రిటర్నులు దాఖలు, రిఫండ్ల ప్రక్రియను మరింత వేగంగా, సులభంగా మార్చే ఉద్దేశంతో ఆదాయ పన్ను శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నూతన ఈ ఫైలింగ్ పోర్టల్లో సాంకేతిక అంతరాలు దర్శనమిచ్చాయి. దీనిపై యూజర్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ట్విట్టర్పై ఫిర్యాదు చేశారు. దీంతో అంతరాయాలను సరిచేయాలంటూ ఇన్ఫోసిస్ ఆ సంస్థ సారథి నందన్ నీలేకనిని మంత్రి కోరారు. అంతరాయాల విషయమై నా టైమ్ లైన్పై ఫిర్యాదులను చూశాను. ఇన్ఫోసిస్ నందన్ నీలేకని
మన పన్ను చెల్లింపుదారులకు నాణ్యమైన సేవలను అందించే విషయంలో నిరాశపరిచిందని భావిస్తున్నాను అంటూ మంత్రి ట్వీట్ చేశారు. ముంబై భారత మార్కెట్లో లంబోర్గిని కొత్త లగ్జరీ కారు ధర 3.54 కోట్ల రూపాయలు. ఇటాలియన్ సూపర్ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ లంబోర్గిని భారత మార్కెట్లో మంగళవారం సరికొత్త లగ్జరీ కారు విడుదల చేసింది. హురాకన్ ఈవీఓ రేర్ వీల్ డ్రైవ్ స్ప్రైడర్ పేరుతో ఆవిష్కరించిన ఈ కారు ధర 3.54 కోట్ల రూపాయలుగా ఉంది. ఇందులో అమర్చిన V10 ఇంజన్కు గరిష్టంగా 610 HP సామర్థ్యం ఉంది. ఈ కొత్త కారు కేవలం 3.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గంటకు 324 వేగంతో ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది. న్యూఢిల్లీ మెర్సిడెస్ కొత్త మేబ్యాక్ SUV GLS 600 4MATIC విడుదల ధర 2.43 కోట్ల రూపాయలు. జర్మనీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 4MATIC పేరుతో లగ్జరీ IUV కార్ను విడుదల చేసింది. దీని ధర ఢిల్లీ ఎక్స్ షోరూమ్ వద్ద 2.43 కోట్ల రూపాయలుగా నిర్ణయించింది. బాప్రే 142 కోట్లు. అమెరికా బంగారు నాణెం డబుల్ ఈగల్కు వేలంలో రికార్డు స్థాయిలో 142 కోట్ల ధర పలికింది. ఫ్యాషన్ డిజైనర్ స్టూవర్ట్ విట్టమన్కు చెందిన ఈ నాణాన్ని మంగళవారం వేలం వేశారు. $20 ఈ బంగారు నాణెం 1933లో తయారు చేసిన తీవ్ర ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ డబుల్ ఈగల్ నాణాలను చెలామణికి విడుదల చేయకుండా ఆపేశారు. నాణాలను కరిగించమని ఆదేశించారు. అప్పుడు బయటికి వచ్చి రెండింటిలో ఇదొకటి. డబుల్ ఈగల్పై ఒకవైపు లేడీ లిబర్టీ, రెండో వైపు అమెరికన్ ఈగల్ బొమ్మలు ముద్రించి ఉన్నాయి. 794కు చెందిన ఫ్లోయింగ్ హెయిర్ వెండి నాణెం 2013లో 73 కోట్లకు అమ్ముడుపోయి అత్యధిక ధర పలికిన నాణెంగా రికార్డులకెక్కింది. మంగళవారం డబుల్ ఈగల్ 142 కోట్లు పలికి ఈ రికార్డును తిరగరాసింది. న్యూఢిల్లీ మళ్లీ రోడ్డు పక్కనే బాబా కా దాబా. పాత స్థలంలోనే హోటల్ నడుపుతున్న కాంతాప్రసాద్ దంపతులు. కరోనా వల్ల ఆదాయం లేక మూతపడిన రెస్టారెంట్ బాబా కా దాబా వృద్ధ దంపతులు కాంతాప్రసాద్ ఆయన భార్య బాదామీదేవి గుర్తున్నారా? వారి కథ మళ్ళీ మొదటికొచ్చింది. కరోనా దాటికి మళ్ళీ దక్షిణ ఢిల్లీలోని మాలవ్యనగర్ రోడ్డు పక్కన చిన్న హోటల్ నడుపుకుంటున్నారు. చాలిచారణ ఆదాయంతో బతికిడిస్తున్నారు. 5 లక్షల రూపాయల పెట్టుబడితో వారు గతేడాది ప్రారంభించిన రెస్టారెంట్ 6 నెలల బాగానే నడిచింది. క్రమంగా వినియోగదారుల ఆదరణ పడిపోయింది. నష్టాలు వస్తుండడంతో చేసేది లేక ఈ ఏడాది ఫిబ్రవరిలో మూసేశారు. ఇప్పుడు మళ్ళీ పాత హోటల్నే కొనసాగిస్తున్నారు. రెస్టారెంట్తో నష్టాలే మిగిలాయి. లాక్డౌన్ కంటే ముందు నిత్యం 3,500 రూపాయల దాకా అమ్మకాలు జరిగేవని, ఇప్పుడు కనీసం 1,000 రూపాయలు రావడం లేదని కాంతాప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిటోరియా ఒకే కాన్పులో 10 మంది జననం, 7 మగ శిశువులు, 3 ఆడ శిశువులు వెల్లడించిన దక్షిణాఫ్రికా దంపతులు. తనకు ఒకే కాన్పులో 10 మంది పిల్లలు జన్మించినట్టు దక్షిణాఫ్రికాకు చెందిన గొసియామి తామరా సిట్హోల్ 37 సంవత్సరాలు మహిళ ప్రకటించింది. ప్రిటోరియా నగరంలో సోమవారం రాత్రి తన భార్యకు సిజేరియన్ C-సెక్షన్ ద్వారా ప్రసవం జరిగిందని, 7 మగ శిశువులు, 3 ఆడ శిశువులు జన్మించారని ఆమె భర్త టెబోగో సోటెట్సీ చెప్పారు. సాక్షి న్యూఢిల్లీ కొత్త కేసులు లక్షలోపే. దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. 63 రోజుల తర్వాత కొత్త కేసుల సంఖ్య 1,00,000 కంటే తక్కువగా నమోదైంది. గత 24 గంటల్లో దేశంలో 86,498 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. న్యూఢిల్లీ ఎన్నికల కమిషనర్గా అనూప్ చంద్ర. ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందిన మాజీ IAS అధికారి అనూప్ చంద్ర పాండే కేంద్ర ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. అనూప్ చంద్ర నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం వేశారని కేంద్ర న్యాయశాఖ మంగళవారం వెల్లడించింది. జోహన్నస్బర్గ్ గాంధీ మునిమనవరాలికి 7 ఏళ్ల జైలు శిక్ష. మోసం కేసులో దక్షిణాఫ్రికా కోర్టు తీర్పు. దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీ మునిమనవరాలికి స్థానిక కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మహాత్మాగాంధీ మునిమనవరాలైన ఆశిష్ లత రామ్గోబిన్ 62 లక్షల ర్యాండ్ల మేరకు స్థానిక వ్యాపారవేత్త SR మహారాజ్ను మోసం చేయడంతో పాటు ఫోర్జరీకి పాల్పడినట్లు రుజువు కావడంతో డర్బన్లోని ఒక కోర్టు సోమవారం ఆమెకు ఈ శిక్ష విధించింది. లండన్ ప్రఖ్యాత వెబ్సైట్లకు అంతరాయం. కుప్పకూలిన CNN, న్యూయార్క్ టైమ్స్ సహా పలు ప్రఖ్యాత వెబ్సైట్లు. ఫాస్ట్లీ సంస్థ సర్వీసుల సమస్య ఇందుకు కారణం. ప్రపంచవ్యాప్త ఆన్లైన్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అయిన ఫాస్ట్లీ అనే సంస్థ సర్వీసుల్లో కలిగిన అంతరాయం కారణంగా మంగళవారం పలు ప్రఖ్యాత సంస్థల వెబ్సైట్లు కుప్పకూలాయి. ఆ వెబ్సైట్లు ఓపెన్ చేసినప్పుడు 503 సర్వీస్ అన్అవైలబుల్ అనే సందేశం మాత్రమే కనిపించింది. దీంతో లక్షల మంది ఇంటర్నెట్ యూజర్లకు తీవ్ర అంతరాయం కలిగింది. ఫైనాన్షియల్ టైమ్స్, గార్డియన్, బ్రిటన్ ప్రభుత్వ వెబ్సైట్ గవర్నమెంట్.UK, CNN, న్యూయార్క్ టైమ్స్ సహా
పలు ప్రఖ్యాత వెబ్సైట్లు కొద్దిసేపు పనిచేయకుండా పోయాయి. ట్విచ్, హెచ్బిఓ మ్యాక్స్, యూలు, రెడిట్, స్పాటిఫై తదితర సంస్థలకు కంటెంట్ డెలివరీ సేవలను అందిస్తోంది ఫాస్ట్లీ. అమెజాన్ నెట్వర్క్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేసే ఫాస్ట్లీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వెబ్సైట్ హోస్టింగ్ సర్వీసులను అందిస్తోంది. తమ నెట్వర్క్లో సమస్య తలెత్తిందని, దాంతో పలు వెబ్సైట్లు స్తంభించిపోయాయని ఫాస్ట్లీ సంస్థ వివరణ ఇచ్చింది. సాక్షి, న్యూఢిల్లీ. ప్రైవేటులో టీకా ధరలు ఖరారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్-19 వ్యాక్సిన్లకు వసూలు చేసే గరిష్ట ధరలను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఉత్పత్తి సంస్థలు నిర్ణయించిన డోసు ధరపై సర్వీసు ఛార్జీ 150 కలిపి గరిష్ట ధరను నిర్ణయించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా పీవీసీలు గరిష్టంగా కోవిషీల్డ్కు 780, కోవాక్సిన్కు 1410, స్పుత్నిక్ వి టీకాకు 1145 ఛార్జ్ చేయవచ్చు. అంతకంటే అధికంగా వసూలు చేసే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. 44 కోట్ల వ్యాక్సిన్ డోసులకు కేంద్రం ఆర్డర్. రాష్ట్రాలకు ఉచిత వ్యాక్సినేషన్ ఇస్తున్నట్లు ప్రధాని ప్రకటించిన మరుసటి రోజునే కేంద్రం భారీ ఆర్డర్ ఇచ్చింది. 44 కోట్ల వ్యాక్సిన్ డోసులను సమకూర్చాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్పత్తి సంస్థలను ఆర్డర్ పెట్టింది. ఈ 44 కోట్ల డోసులను ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ నెలల్లో ఉత్పత్తి సంస్థలు కేంద్రానికి సరఫరా చేస్తాయి. ఇందులో 25 కోట్ల కోవిషీల్డ్, 19 కోట్ల కోవాక్సిన్ డోసులు ఉన్నాయి. అంతేకాక ఆర్డర్ మొత్తం విలువలో 30% మొత్తాన్ని అడ్వాన్స్గా ప్రభుత్వం కంపెనీలకు విడుదల చేసింది. ప్రతిరోజు ఇలాంటి ఎన్నో వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆడియో వార్తలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.